అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి వారు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్న ఈ సనాతన ధర్మం ప్రాథమిక స్తరీయ కోర్సుకి విచ్చేసిన అందరికీ స్వాగతం. ప్రప్రథంగా మనం వందే మాతరంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. రఘు గారు ఉన్నారండి? వసుంధర గారు, ప్రభు గారు ఉన్నారా? డాక్టర్ ఆయన ఇంకా రాలేదు. మీరు ప్రార్థన మొదలెట్టండి. ఆయన రాకపోతే కొద్దిగా పాజ్ చేసి పెట్టండి. రికార్డింగ్ పాజ్ చేయండి. ఆయన రాకపోతే తర్వాత మాట. ఓకే, మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. విశ్వనాథ నారాయణ గారు. ఈ గురుభ్యో నమః. ఇట్లా అందరికీ శుభోదయం. మొదట ధ్యానం 1 నిమిషం అండి. ఇప్పుడు ఓంకారం 3 సార్లు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతో. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యాప్త దేహాయ
దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు విశ్వనాథ నారాయణ గారు. ఓకే. ఇప్పుడు మనం గురూజీ వచ్చారు. మీకు నేను పోయిన వారమే చెప్పాను, మన డాక్టర్ ప్రభు గారు వేద వాంగ్మయంలో తర్వాత యోగా రెండిట్లో ఆయన గని లాంటి వారు. ఆయన ఇప్పుడు వెబినార్ చెప్తారు. అందరూ శ్రద్ధగా అందరూ మ్యూట్ చేసుకోండి, అందరూ ఫోన్స్. చివరి వరకు ఏ మెసేజెస్ ఏం పంపించొద్దు, అందరూ శ్రద్ధగా వినండి. సార్ మీకు స్వాగతం సార్ మా అందరి తరఫున. ప్లీజ్ క్యారీ ఆన్ ది వెబినార్. ఓకే. Can you put the focus on me? ఇమేజ్ నాది వచ్చేటి పెట్టండి సరిగా. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం. ఉపనిషత్ అనే శబ్దానికి అర్థం దగ్గరగా కూర్చొని వింటామని. ఇప్పుడు నేను మీ దగ్గరగా కూర్చొని చెప్తున్నాను, మీరు దగ్గరగా కూర్చొని వింటున్నారు. ఇది కూడా ఒక ఉపనిషత్తు కింద వస్తుంది. అంటే గురు శిష్యుల సంవాదం. ఒక విధంగా భగవద్గీత కూడా ఉపనిషత్తే, అందుకే ఉపనిషత్సు అని రాసి ఉంటుంది. అంటే అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్, గురువు గారి దగ్గర కూర్చుని మనం తెలుసుకోవడం, జ్ఞానాన్ని గ్రహించడం, అనేక ప్రశ్నలు వేస్తూ గురువు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి జవాబుల్ని ఆకలింపు చేసుకుంటూ ఉండడం అనేది ఉపనిషత్ అనే శబ్దానికి అర్థం. ఇకపోతే ఈ వేద వాంగ్మయంలో మనం వేదాల గురించి తెలుసుకున్నాము, తర్వాత వేదాంగాల గురించి తెలుసుకున్నాము. అవి కాక దర్శనాలు ఉన్నాయి. ఈ వేదం అనే శబ్దానికి శృతి అని చెప్పబడుతున్నది 4 భాగాలు: సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్. సంహిత అంటే వేద మంత్రాలు, సూక్తాలు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, ఇలాంటివన్నీ. బ్రాహ్మణం అంటే బ్రాహ్మణ గ్రంథాలు, శతపథ బ్రాహ్మణం అని, గోపద బ్రాహ్మణం అని, పంచవింశత్ బ్రాహ్మణ అనే బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడు అనే మనిషి గురించి కాదు చెప్పేది. ఆ బ్రాహ్మణ గ్రంథాలలో యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలో ల్యాబ్ మాన్యువల్స్ లాగా అవి చెప్పబడింది. అది కాక మిగిలినవి అరణ్యకాలు అనేవి. అరణ్యంలో మహర్షులు వాళ్ళ శిష్యులతో వాళ్ళ ఆశ్రమాలన్నీ అరణ్యాలు ఉండేవి. మీకు తెలుసు, రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తూ నగరంలో ఉండేవారు, గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అడవుల్లో, అరణ్యాల్లో ఆశ్రమాలు ఉండేవి. సో ఆశ్రమాల్లో జరిగినటువంటి సమావేశాలు, అక్కడ జరిగినటువంటి చర్చలు, అవి ఫైనల్ గా అరణ్యకాలు అనే పేరుతో వచ్చింది. తైత్రీయ అరణ్యకం, బృహదారణ్యకం, ఇట్లా అరణ్యకాలు అనేవి వేదాంతం
సంబంధించినటువంటి చర్చలు అరణ్యాల్లో ఆశ్రమాల్లో జరిగేవి. అది కాక లాస్ట్ది ఉపనిషత్తు అంటే జ్ఞానకాండ, పూర్తిగా ఆ అరణ్యకాల్లో జరిగిన చర్చల్లో తెలుసుకున్న విషయాల్ని క్రోడీకరించి ఒక గ్రంథ రూపంలో తయారు చేయగా జరిగినవి ఉపనిషత్తులు. గ్రంథం అంటే పుస్తకాలు ఉండేవి కాదు, అన్ని నోటికి వచ్చేవి కంఠస్థం. అందుకే శృతి, విని చదివేవాళ్ళు అంతే, వినడం చదవటం అంతే. నేను రాయటం, అది లైబ్రరీలో పెట్టుకోవడం అలాంటివి లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది బ్రెయిన్. పుస్తకాల్లో కాదు, మస్తకంలో ఉండే జ్ఞానం. ఇప్పుడేమో మనకి పుస్తకంలో శూన్యం, పుస్తకాలు అన్ని జ్ఞానాలు ఉంటాయి, ఎవరికి ఏం తెలియదు అక్కడ ఏముంది. బైండింగ్ షాప్ లాగా, బైండింగ్ షాప్ వాడి దగ్గర గొప్ప గొప్ప గ్రంథాలు ఉంటాయి అన్నమాట. నేను చూసాను, నా గ్రంథాలు కాకుండా వేరే వాళ్ళ గ్రంథం, వాడికి ఒక అక్షరం కూడా రాదు, వాడికి అసలు చదివే రాదు, వాడు ఇంకా బైండింగ్ చేస్తాడు. అట్లాగే లైబ్రేరియన్ ఉంటాడు, లైబ్రరీ ఇచ్చాడు, అతను ఏ పుస్తకాలు చదవడు. సో మన ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పుస్తకాల్లో జ్ఞానం ఉంటుంది, మస్తకంలో అంటే బ్రెయిన్లో జీరో ఉంటుంది. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మన పూర్వీకులు పుస్తకాలు అసలు లేవు, అంటే జీరో, ఉండేదంతా మస్తకంలోనే ఉంది. సో ఏకసంథగ్రాహి అంటే ఒక్కసారి చెప్తే గ్రహించేవాడు, ద్విసంథగ్రాహి అంటే 2 సార్లు చెప్తే కానీ గ్రహించాడు, త్రిసంథగ్రాహి. మనం ఎన్ని గ్రంథగ్రాహమో తెలియదు. సో ఈ ఉపనిషత్తులు అనేవి తత్వజ్ఞానం అంటే జీవితంలో మనం మోక్షం ఎలా సంపాదించాలి, పరతత్వం ఏమిటి, బ్రహ్మం అనగా ఏమిటి, అంటే బ్రహ్మం అంటే ఓంకారం, పరబ్రహ్మం ఏమిటి, ఆత్మ ఏమిటి, ఆత్మతత్వం ఏమిటి, ఆత్మకి బ్రహ్మంకి సంబంధం ఏమిటి, ఇలా అనేక ప్రశ్నలు. ఈ జగత్ ఏమిటి, ఇంతకుముందు కూడా చెప్పారు, ఈ త్రిపుటిలోనే ఉంది జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, 3 ఉన్నాయి. ఈ కనపడే జగత్తు అంటే పోతూ ఉంటుంది కాబట్టి, జాతే రేత కాబట్టి జగత్ అన్న. సో నేను అనేటువంటి జీవుడు అనేటువంటి ఆత్మతత్వం, పురుషుడు అని కూడా అనొచ్చు, అంటే ప్రకృతి పురుషుడు. ఇది కాక ఈశ్వరుడు అంటే ఈ సృష్టి స్థితి లయములు 3టికి కారణభూతులైనటువంటి తత్వజ్ఞానం ఉంటే ఈశ్వర తత్వం అని చెప్పి. అంటే అది మనిషి కాదు, ఒక తత్వం అది. దాని మనిషి కింద మనము శివుడు అని, విష్ణువు అని మనం చెప్పుకుంటున్నాం కానీ మనిషి కాదు. అంటే అవతారాలు మనుషులు. రేపు రామనవమి, రాముడి అవతారమే కానీ, రాముడు మనిషే కానీ విష్ణువు కాదు. అంటే విష్ణువు యొక్క అవతారం మటుకే మానవ అవతారం. సో రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని మూర్తిభవింపు చేసి ఒక వ్యక్తిలో చూపించగలిగితే అదే రాముడు అనమాట. రేపు రామనవమి. అసలు ఆ రాముడు తత్వం ఏమిటి? రాముడు మనిషి చేశాడు, బాగానే ఉంది. లీలా మానుష విగ్రహుడు, మాయా మానుష, 2 అవతారాలు రాముడు కృష్ణుడు. సో ఏ తత్వం వలన రాముడు ముక్తుడిగా, జీవన్ముక్తుడిగా, స్థితప్రజ్ఞుడిగా అన్ని కర్మలు చేసి తన ధర్మాన్ని, తన డ్యూటీని తాను నిర్వర్తించాడు. అడిగికెళ్ళు, రేపు పట్టాభిషేకం ఫిక్స్ అయినా కూడా వెంటనే అడిగికెళ్ళు అని చెప్తే ఊరికైనా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అసలు అప్పటికే జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు. లక్ష్మణుడు అట్లా కాదు, లక్ష్మణుడు పోట్లాడడానికి దిగాడు. సో హనుమంతుడైనటువంటి గొప్ప వ్యక్తికి రాముడు గురువు ఎందుకు అయ్యాడు? హనుమంతుడి అష్టసిద్ధులు ఉన్నాయి. ఎందుకంటే రాముడు ముక్తుడు, జ్ఞాని ముక్తుడు. యోగ వాసిష్టంలో రాముడికి పరబ్రహ్మతత్వం వశిష్ఠుల వారు బోధించారు. ఈ జగత్ ఎలాగైతే ఉన్నట్టుగా కనపడి కూడా లేదో, పరబ్రహ్మం లేనట్టుగా కనపడినప్పటికీ అది ఒకటే ఉన్నదో, మాయా లక్షణం ఏమిటో, ఇవన్నీ వశిష్ఠుడు రాముడికి యోగ వాసిష్టంలో చాలా లోతుగా అవగాహన తేవడం వల్ల రాముడు జ్ఞాని అయి, ముక్తుడై, నిస్సంగుడై, స్థితప్రజ్ఞుడై అడిగి వెళ్ళమంటే అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఇంతకుముందే విద్యాభ్యాసం అవ్వగానే నేను అడిగి వెళ్ళిపోతాను, నాకు వద్దు ఈ రాజ్యం అది అన్నాడు. అంటే అప్పుడు వశిష్ఠుడు, నాకు తెలుసు నువ్వు జ్ఞానివి, ముక్తుడివి, నీకేం అక్కర్లేదు, కానీ ధర్మం కోసం, లోక సంగ్రహం కోసం నువ్వు రాజ్యం చేయాలి అని చెప్పి ఆయన ఒప్పిస్తాడు.
ఆ అడవికి వెళ్దామని ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. కానీ అదంతా కూడా లోక కళ్యాణం గురించే కాబట్టి, అదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కీమ్ కాబట్టి మనం ఏం దాని గురించి వరిగా అక్కర్లేదు. ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియదు, మన ఆయన తెలుసో తెలీదో. ఇకపోతే ఆ జ్ఞానం అనేది తత్వజ్ఞానం అనేది చెప్పేది ఉపనిషత్తులు. యోగ వాసిష్టంలో ఏ తత్వజ్ఞానంతో శ్రీరామచంద్రుడు జ్ఞాని అయి ముక్తుడై స్థితప్రజ్ఞుడై తన జీవితాన్ని ఒక ఆదర్శ పురుషుడిగా చూపించాడో అదే జ్ఞానం ఉపనిషత్తులో చెప్పబడింది. ఉపనిషత్తులు అనేవి 108. నా దగ్గర ఇది 108 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక పెద్ద లావు బుక్ ఉంది. అష్టోత్తర దశ ఉపనిషద, అష్టోత్తర శత ఉపనిషద దశ. ఈ శ్రీరామ పబ్లిషర్స్ అని ఇప్పుడు దొరకదు, ఇది పాత పుస్తకం. సో ప్రతి వేదానికి అనేక ఉపనిషత్తులు అటాచ్మెంట్స్ గా ఉన్నాయన్నమాట. మన ఈమెయిల్కి అటాచ్మెంట్స్ పెట్టినట్టుగా వేద సంహితకి ఉపనిషత్తులు అటాచ్మెంట్స్ గా పెట్టారు. ఫలానా యజుర్వేదీయ తైత్రీయోపనిషత్, అథర్వవేదీయ మాండోక్యోపనిషత్ అని ఇట్లాగా ప్రతి ఉపనిషత్తుకి అది ఏ దానికి సంబంధించిందో అది చెప్పబడి. అది వేదం ఏంటి, ఉపనిషత్తు ఏమిటంటే వేదంలో ఒక భాగం ఉపనిషత్తు, 4వ భాగం, అంత్య భాగం, లాస్ట్ పార్ట్. అందుకే వేదాంతం అన్నారు. ఫస్ట్ పార్ట్ సంహిత, సెకండ్ బ్రాహ్మణ గ్రంథాలు, 3 అరణ్యకాలు, 4 ఉపనిషత్తు, 4 కలిపి వేదం అన్నారు, శృతి అని. సో వేదం నేర్చుకునే వాళ్ళు, వేదాభ్యాసం వేదాధ్యయనం చేసేవాళ్ళు వేద సూక్తాలతో పాటు, అంటే వేద మంత్రాలతో సూక్తాలు నేర్చుకోవడంతో పాటు ఆయా వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులు కూడా నేర్చుకుంటారు. తైత్రేయ ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు, ఇట్లా రకరకాల వేదాలు, రకరకాల ఉపనిషత్తులు వాళ్ళ కంఠస్థం. ఆ కంఠస్థం ఒకటే కాదు, దాని అర్థం కూడా తెలియాలి. చాలా మందికి అర్థాలు తెలియదు, ఊరికే కంఠస్థంగా చదువుతారంతే. కానీ కొద్దిమందికి అర్థం కూడా తెలుస్తుంది. ఈ మొదటి 2 కూడాను కర్మకాండ, అంటే సంహిత, బ్రాహ్మణం, ఈ 2 కర్మకాండ. వేద మంత్రాలు కర్మకాండ చెప్పేవి కొన్ని ఉండగా, అంటే యజుర్వేదంలో కర్మకాండ వర్ణింపబడింది కొంత భాగం. కానీ మంత్రములలో తత్వజ్ఞానం కూడా ఉంటుంది. కానీ ఆ మంత్రములు స్వరయుక్తంగా ఉండటం వల్ల యజ్ఞయాగాది క్రతువుల్లో వాటిని చదవాలి లేదా పాడాలి. ఆ క్రతువు చేసేటప్పుడు కర్మకాండ, అప్పుడే ఆ క్రతువు సిద్ధిస్తుంది. వేద మంత్రోచ్చారణ లేకుండా ఏ క్రతువు ఉండదు, దాని అర్థమే ఉండదు. ఇప్పుడు ఈ వేద మంత్రాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ ఎలాగూ చేస్తారు కర్మిష్ఠులు, అంటే యాజుల వారు, ఇంకా అనేకమైనటువంటి హోత, ఉద్గాత, బ్రహ్మ, ధ్వర్యు అనేటువంటి పేర్లతో ఆ యజ్ఞం నిర్వహించేటువంటి మహానుభావులైనటువంటి బ్రాహ్మణులు, వాళ్ళు వేద విధులు, వేద ప్రచోదిత కర్మకాండని అనుష్ఠిస్తారు. మనందరినీ కూర్చోబెట్టి మనకు కూడా కొంత ఫలితం వచ్చేటట్టుగా చూస్తారు, అంటే సోమయాగం అని. కానీ కొన్ని వేద మంత్రాల్లో, దాదాపు అన్ని వేద మంత్రాల్లో తత్వజ్ఞానం కూడా నిబిడీకృతమై ఉన్నది. అంటే వేదాంత అనేటువంటిది ఏదైతుందో, తత్వజ్ఞానం అంటే బ్రహ్మము, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు, ఆత్మ, పరమాత్మ, ఇలాంటి విషయాల మీద తత్వజ్ఞానం ఏదైతే ఉందో, ఫిలసాఫికల్ డిస్కోర్స్, ఆ తత్వజ్ఞానం ఆ వేద మంత్రాల్లో ఉన్నదే ఉపనిషత్తుల్లో ప్రస్ఫుటంగా ధృవీకరింపబడింది ఒక సిద్ధాంతంగా. అందుకే యో వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత అన్నారు. అంటే వేదాంతమైనటువంటి ఉపనిషత్ భాగంలో ప్రతిష్ఠింపబడిందేమో, కానీ వేద స్వరంలోనే చెప్పబడింది ఒరిజినల్ గా. యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య సహస్య మహేశ్వర అని శ్లోకం.
అంటే వేద మంత్రాల్లో ఇప్పుడు పురుష ఏవ ఇదగం సర్వం అని చెప్పబడింది అద్వైత సిద్ధాంతం. యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి తావాన్ అస్య మహిమా తోజ్జాయాంశ్చ పురుషః. ఇవంతా కూడా తత్వమే కానీ కర్మకాండ కాదు. కానీ ఈ కర్మకాండలు ఇది చదువుతారు. సో ఈ అసలైనటువంటి సారాంశమైనటువంటి తత్వం వేద మంత్రాల్లో ఉన్నదాన్ని ఉపనిషత్తుల్లో ధృవీకరించారు, ప్రతిష్ఠింపబడింది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. ఆ భగవంతుడి తత్వం తస్య ప్రకృతి లీనస్య స మహేశ్వరః అని. ఆ మహేశ్వరుడు భగవంతుడి యొక్క తత్వజ్ఞానం వేద మంత్రాలలో స్వరములలో ఏదైతే పాడబడిందో, చెప్పబడిందో, డిక్లేర్ చేయబడిందో, ప్రకటింపబడిందో అదే ఉపనిషత్తుల్లో తత్వజ్ఞానం కింద ప్రతిష్ఠింపబడింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదం నుంచే డెరివేటివ్ అయినవి అని చెప్పి మనకు అది తెలుస్తాం. ఇది నా స్వయంగా నా వ్యక్తిగత జీవితంలో నేను ఒకప్పుడు యువకుడుగా ఉన్న కాలంలో ఆ యజుర్వేదంలో యోగ శాస్త్రానికి సంబంధించిన మంత్రాలు నేను నా డైరీలో నోట్ చేసుకున్నాను. ఆ తర్వాత అఫీషియల్గా నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐసిలో ఉన్నప్పుడు లైబ్రరీ పెట్టాను. అందులో శ్వేతాశ్వేత ఉపనిషత్తు చూస్తుంటే సరిగ్గా నేను ఏవైతే డైలీ నోట్ చేసినా అవే ఉన్నాయి అక్కడ. ఇదేంట్రా అని చెప్పి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఈ శ్వేతాశ్వేత ఉపనిషత్తు అనేది ఇదేదో కొత్తది కాదు. యజుర్వేదంలోంచి చాలా వరకు మంత్రాలు తీసుకున్నారు, కొన్ని ఇతర వేదాల నుంచి కూడా తీసుకుని కొన్ని. సో అవన్నీ తీసుకుని ఒక పుస్తకంలాగా తయారు చేశారు అనేది అర్థమైంది. ఒక ఉపనిషత్తు మటుకు ఈరోజు మనం చెప్పుకుంటాం, ఈశావాస్య ఉపనిషత్తు అనేది మటుకు వేదంలో అంతర్భాగం. అది శుక్లయజుర్వేదం, వాజసనీయ శుక్లయజుర్వేదంలో అంతర్భాగం ఈశావాస్య. మిగిలినవన్నీ అనుబంధాలు, అంతర్భాగాలు కాదు, అనుబంధాలు. ఇప్పుడు ఈ 108 ఉపనిషత్తులు ఏదో ఒక వేదానికి సంబంధించినవే. అంటే ఏది గొప్ప ఏది తక్కువ అని చెప్పడానికి లేదు. కానీ ఆ 108లో ఉన్నటువంటి మొట్టమొదటి 10 ఈశ కేన కఠ ముండక మాండ్యుక్య ఐతరే తైతరే బృహదారణ్యక శ్వేతాశ్వేత 10-11 మటుకు ప్రిన్సిపల్ ఉపనిషత్స్, అంటే ముఖ్యమైనటువంటి ప్రధాన ఉపనిషత్తులు అనే పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆది శంకరాచార్యులు గారు వాటి మీద వ్యాఖ్యానం రాశారు, వాటి మీద భాష్యం రాశారు. కాబట్టి వారిని చూసి, వారి సంస్కృతంలో రాస్తే ఆ భాష్యాలను చూసి ఇంగ్లీష్లో రాసుకున్న వాళ్ళలో సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి చిన్మయానంద దగ్గర నుంచి ఎవరైనా తీసుకోండి, వాళ్ళు రాస్తారు. ఎవరు కొత్తగా రాయలేదు. శంకరాచార్యులు గారి భాష్యాన్ని ఏదో విధంగా అటు ఇటు చేసి రాసుకున్నారు. ఇతర ఆచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు, వీళ్ళు కూడా ఆ 10-11 ఉపనిషత్తులకే భాష్యాలు వాళ్ళ సిద్ధాంతానుసారం రాసుకున్నారు. అద్వైతం అనేది ఆది శంకరాచార్యులు గారి సిద్ధాంతం అయి ఉండగా, తర్వాత ద్వైత, విశిష్టాద్వైత, త్రైత, శుద్ధాద్వైత, ద్వైతాద్వైత, ఇలా అనేకమైనటువంటి సిద్ధాంతాలు అనేక మంది ఆచార్యులు భాష్యం రాసి ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులో మెయిన్ మూలం. ఈ ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని వెలికితీసి క్రోడీకరించినటువంటిది బ్రహ్మసూత్రం. మన వేదవ్యాసులు వారు రాసిన, అది బాదరాయణుడు రాశారంటారు. మూడవది భగవద్గీత, అది కూడా మహాభారతంలో భాగం కాబట్టి వ్యాసుల వారిది అని చెప్పాలి. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు.
వ్యాసుడు ఎంగిలయ్యా ఈ ప్రపంచం అంతా. ఎందుకంటే ఆ మహాభారతంలో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో ఉంటుంది. ఏది ప్రపంచంలో ఉందో అదే మహాభారతంలో ఉంటుంది. అంటే మహాభారతంలో లేకపోతే ప్రపంచంలో ఉండదు, ప్రపంచంలో లేకపోతే మహాభారతంలో ఉండదు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ జగత్ అంతా కూడా వ్యాసుడు ఎంగిలి అని. అంటే ఆయన నవిలి పారేసింది. మనం ఆ ఎంగిల్లో బతుకుతున్నాం. సో ఈ మహానుభావుడైనటువంటి సాత్యవతైనటువంటి వ్యాసుడు, వ్యాసం వశిష్ఠ నక్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. మునిం స్నిగ్ధాంబుదాభాసం వేదవ్యాసం అకల్మషం వాసం వ్యాసం సరస్వత్యా వాసం వ్యాసం నమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాల రోచన శంభు భగవాన్ బాదరాయణ. అంటే ఈ లాస్ట్ శ్లోకం రెండే కళ్ళు ఉన్నటువంటి శివుడు, రెండే చేతులు ఉన్నటువంటి విష్ణువు, ఒకే తలకాయ ఉన్నటువంటి బ్రహ్మ. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర అపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఆ భగవంతుడైనటువంటి బాదరాయణుడు వ్యాస మహర్షి నారాయణుడి యొక్క 24 అవతారాల్లో ఒక అవతారం అయి ఉండి ఈ బ్రహ్మసూత్రాలని, ఉపనిషత్ తత్వజ్ఞానాన్ని బ్రహ్మసూత్రాల రూపంలో క్రోడీకరించారు. అది ఎంత తీక్ష్ణంగా ఉండేటువంటి సూత్రాలంటే ఒక సూత్రం గురించి అనేక పేజీల వ్యాఖ్యానం ఉంటుంది. ఎవరెవరు వ్యాఖ్యానం? శంకరాచార్య గారి వ్యాఖ్యానం, రామానుజాచార్య వ్యాఖ్యానం, ఇట్లా ఆంధ్రాచార్యుల వ్యాఖ్యానాలు. ఒక్కొక్క సూత్రానికి చిన్న సూత్రం ఉంటుంది. ఫస్ట్ జన్మాద్యస్యతః అని ఉంటుంది. అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు మనం బ్రహ్మం గురించి తెలుసుకుందాం. బ్రహ్మం అంటే ఎవరు? యతో వాయువాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యస్మిన్ ప్రవిశంతి తద్బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పు. అదే సేమ్ బ్రహ్మసూత్రాలు జన్మాద్యస్యతః అంతే క్లుప్తంగా చెప్పేశాయి. జన్మ, స్థితి, లయం 3. ఎవ్వని చే జనించు జగం, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదానయైన వాడెవ్వడు, వానినాత్మజునినే శరణంబు వేడెదన్. ఆ తత్వజ్ఞానం ఏదైతే అందులో చెప్పడింది ఈ పద్యంలో, అదే తత్వజ్ఞానం జన్మాద్యస్యతః అనే సూత్రంలో ఉంది. శాస్త్రయోనిత్వాత్ అనేది 3వ సూత్రంలో, శాస్త్రము వేదాంత శాస్త్రంలో చెప్పబడినటువంటిది పరబ్రహ్మతత్వము. వేదంలో చెప్పబడినటువంటి పరబ్రహ్మతత్వము ఉపనిషత్తులో చెప్పబడి లాస్ట్ తత్తు సమన్వయాత్ అనేది 4వ సూత్రము. ఆ తత్తు అనేటువంటి వాటిలోనే మొత్తం స్వారస్యం, సర్వస్వం నిబిడీకృతమైంది. నేను బ్రహ్మసూత్రాలు ఇవాళ చెప్పదలుచుకోలేదు. ఈ ఉపనిషత్తుల యొక్క తత్వజ్ఞానాన్ని బ్రహ్మసూత్రాల్లో బాదరాయణటువంటి వ్యాస మహర్షి క్రోడీకరించగా అది ఎవరికీ అర్థం కావట్లేదు. కాబట్టి చాలా సూక్ష్మ దృష్టి, సూక్ష్మ బుద్ధి, వివేచన ఉన్నవారికి మటుకే అది అర్థమవుతుంది. కాబట్టి అందరికీ పనికి వచ్చేటట్టుగా భగవద్గీత కూడా వారే గ్రథితం చేశారు. కృష్ణార్జునుల యొక్క సంవాదాన్ని వ్యాసేన గ్రథితం మధ్యే మహాభారతం. సో ఈ తత్వజ్ఞానం అయితే ఉపనిషత్తుల్లో ఉన్నదో, అదే బ్రహ్మసూత్రాల్లో ఉన్నదో, అదే భగవద్గీతలో కూడా ఉన్నది. అది ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి. అంటే భగవద్గీత అందరికీ వచ్చు, అందరికీ తెలుసుకుంటారు, అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా స్త్రియో తథా వైశ్యాస్ తథా శూద్ర, ఎవరైనా సరే ఎంత తక్కువ తెలివితేటలు, తక్కువ జ్ఞానం, తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడైనా సరే భగవద్గీత చదువుకోవచ్చు, అర్థమవుతుంది. అది బ్రహ్మసూత్రాలు అర్థం కావు, పండితులకే అర్థం కావు. ఒక అక్షరంలో తత్ తు అనేది దానికి ఇంత పెద్ద వ్యాఖ్యానాలు, పేజీలు పుస్తకాలు రాసి అంత సంక్లిష్టమైనటువంటి, క్లుప్తమైనటువంటి, సూత్రప్రాయమైనటువంటి తత్వజ్ఞానం బ్రహ్మసూత్రాలు ఉండగా
భగవద్గీతలో అదే తత్వజ్ఞానం ఉపనిషత్తుల్లో సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులు అనేటువంటి ఒక ఆవు ఉంటే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ గోపాలనందుడు అనేటువంటి గొల్లవాడు ఆ పాలని ఇతికి దూడ అయినటువంటి అర్జునుడికి ఇచ్చాడు. ఆ పాలు ఏంటి అంటే అమృతమైనటువంటి భగవద్గీత. సో ఈ విధంగా భగవద్గీత తత్వాన్ని ఉపనిషత్తుల యొక్క సర్వమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారంగా చెప్పగలిగినటువంటి మేధాశక్తి కేవలం వ్యాస మహర్షికే. అదే తత్వజ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది. దాన్ని గ్రథితం వ్యాసేన గ్రథితం పార్థాయ ప్రతిపాదితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం. కేవలం గ్రంథ రూపంలో ఏర్పాటు చేయబడింది వ్యాస మహర్షి చేత. అంతేగాని అదేమీ కొత్త విషయం కాదు. ఉపనిషత్తుల్లో తత్వజ్ఞానమే. అది కాక భగవద్గీత అన్ని శాస్త్రాల కంటే గొప్పది అనేటువంటి దానికి కారణం కూడా అదే. ఏకో శాస్త్రో దేవకీ పుత్ర గీత, ఏకో మంత్రో దేవకీ పుత్ర నామ అన్న. సో ఆ ఒకే ఒక గ్రంథం భగవద్గీత ఈ మొత్తం తత్వజ్ఞానాన్ని 108 ఉపనిషత్తులోని తత్వజ్ఞానాన్ని రంగరించి పాల రూపంలో ఆవు అయినటువంటి ఉపనిషత్తుల నుంచి తీసి అర్జునుడి ద్వారా మనకి చేరేటట్టుగా వ్యాస మహర్షి మనల్ని అనుగ్రహించారు. ఇప్పుడు ఉపనిషత్తుల గురించి మళ్ళీ మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ తత్వజ్ఞానం ఏదైతే ఉందో పరబ్రహ్మ తత్వం, అది ఏదైతే దక్షిణామూర్తి చెప్పాడో, ఏది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే రసదృశ గుణై ఆవృతై బ్రహ్మనిష్ఠైరాచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆ తత్వజ్ఞానం మొత్తము అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి తత్వజ్ఞానం దక్షిణామూర్తి చెప్పాడు. ఎట్లా చెప్పాడు? మౌనంతో. చిత్రం వటతరూర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా వృద్ధ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే రసర్షుణై ఆవృతై బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. సో ఆ తత్వజ్ఞానము ఈ ఉపనిషత్తుల్లో నిబిడీకృతమై ఉండగా మనము ఈ కోర్సులో కొన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేసి ఆ తత్వజ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు నేను ఇంతవరకు ఉపోద్ఘాతం ఒకటే చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? వేద వాంగ్మయంలో ఉండేటువంటి తత్వజ్ఞానం మటుకే ఉపనిషత్తుల్లో ఉంది, కర్మకాండ కాదు. కర్మకాండ ఆల్రెడీ అయిపోయింది. అంటే ఎవరైతే కర్మకాండ చేసి ని ఫలించి అదంతా అయిపోయి ఒక స్టేజ్కి వస్తారో వాళ్ళకి మటుకే వేదాంత తత్వజ్ఞానానికి అర్హత ఉంది. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. కర్మకాండ ఒక మార్గం, యోగ మార్గం. కర్మకాండ మార్గంలో మీకు ఈ శుద్ధీకరణ జరుగుతుంది. వేడి శుద్ధీకరణ, పంచకోశ శుద్ధీకరణ. అదేవిధంగా యోగాభ్యాసంతో పంచకోశ శుద్ధీకరణ జరుగుతుంది. ఎప్పుడైతే శుద్ధీకరణ జరుగుతుందో అప్పుడు మటుకే జ్ఞానాన్ని పొందే యోగ్యత వస్తుంది. శుద్ధీకరణ జరగకుండా రజోగుణ తమో గుణాలను అనేక షడ్వికారాలతో మనస్సు పుట్టుకుంటూ ఉంటే ఏకాగ్రత లేదు, సమాహిత చిత్తం లేదు, సమాధి లేదు, తత్వజ్ఞానం రాదు. అందుకే మనం యోగ శాస్త్రం కూడా పెట్టాము. ఈ కోర్సులో పెడతాం, ఇంతకుముందు పెట్టాము, మళ్ళా పెడతాము.
సో ఇప్పుడు కర్మకాండ మీరు ఎంతవరకు చేశారనేది నాకు తెలియదు. మీరు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. అంటే సంధ్యావందనం దగ్గర నుంచి అగ్నిహోత్రం, వైశ్వదేవం, సోమయాగం, ఇట్లా అనేకమైనటువంటి హవిరి యాగాలు, 11 హవిరి యాగాలు ఉన్నాయి. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. సో ఈ కర్మకాండ ఎంత చేస్తే అంత గొప్పతనము. మనకి ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఈ జ్ఞానం అంటే మీరు చేసినంత వరకు మీకు వచ్చింది, మీకు ఎంత వచ్చిందో నేను చెప్పలేను. ఏది శుద్ధీకరణ, ఎంత శుద్ధీకరణ వస్తే అంత మీకు జ్ఞానం అవగాహన వస్తుంది, లేకపోతే రాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రము, యజుర్వేద శాంతి మంత్రము. ఇది వాజస్నీయ శుక్ల యజుర్వేదీయ ఈశావాస్యోపనిషత్తు. ఏమండి, ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చింది, మనం ఉగాది చేసుకున్నాము, శ్రీరామనవమి రేపు చేసుకుంటున్నాం. ఉగాది పక్కనే శ్రీరామనవమి ఉంటుంది. ఈ ఈ సంవత్సరం పేరేంటి చెప్పండి? విశ్వావసు. అదే ఇప్పుడు మనం చెప్పుకునే ఉపనిషత్తు. విశ్వం మొత్తం ఆవరించి ఉన్నటువంటి తత్వం. ఈశావస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన శక్తి. అది ఫస్ట్ మంత్రం. ఈ విశ్వం మొత్తము, విశ్వావసు అంటే విశ్వం మొత్తము ఏకతత్వంగా వ్యాపించున్నటువంటి తత్వం. ఎవ్వనిచే జనించు జగమేము, లోపల నుండి ఎవ్వని బిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదానయైన వాడెవ్వడు. వాణినాత్మజుని అంటే నాలో ఉన్నవాడిని. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించత్ జగత్యాన్ జగత్. ఈ జగత్తులో ఏ చిన్న వస్తువు అయినా సరే, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఎక్కడ రంధ్రాలు పగుళ్ళు లేకుండా, ఒక్క అణు కూడా వదిలిపెట్టకుండా, సర్వం వ్యాప్య అంతర్బహిశ్చ నారాయణ స్థిత. అదే ఈశావాస్యమిదం సర్వం. ఇదగం సర్వం. ఇదం అంటే ఇది, ఈ సర్వము, ఈ జగత్ సర్వము. యత్ కించిత్ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఉండే ఏ చిన్నదైనా సరే, ఈ జగత్తు మొత్తము ఈశావాస్యము. విశ్వావసు అంటే ఇదే. సో ఈశావాస్యోపనిషత్తు విశ్వావసునామ సంవత్సరం ఉగాది వెళ్ళిన తొందరగా మనం తెలుసుకుంటున్నాం. చాలా గొప్ప విషయం. తేన త్యక్తీన భుంజిదామాగత కస్య సిద్ధం. కాబట్టి ఎవరి ధనాన్ని నువ్వు దోచుకోవద్దు, ఎవరి భూమిని తీసుకోవద్దు. ఎందుకంటే నీది కాదు, వాడిది కూడా కాదు. ఎవరైతే ఈ భూమి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది, ఈ ఆకాశం నాది అనుకుంటాడో వాడు పరమ మూర్ఖుడు. ఏవి ఎవరివి కావు, అంతా ఈశ్వరుడి యొక్క ఆవాసము. ఆవాసం అంటే ఏమిటి? ఇల్లు, ఉండే చోటు. ఈశావాస్యం, ఈశ్వరుడు వ్యాపించి ఉన్నటువంటి చోటు ఈ జగత్తు. మరి ఏది ఎవరి దగ్గర తీసుకోకపోతే మరి ఏం చేయాలి అని బతుకున్నాడంటే, కుర్వన్నేహేవ కర్మాణి జీజవేత్యాతికం సమాహ ఏవం త్వయినాన్యదస్తి నా కర్మ నా లిప్యతే. కర్మయోగంతో, సేవాభావంతో లోక సంగ్రహం కోసం కృషి చేయాలి. మనం జీవించిన నాళ్ళు మనం పర్మనెంట్గా ఎవరు జీవించరు, ఏ క్షణంలోనే పడిపోవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. ఆ జీవించిన నాళ్ళు ఇతరులకి ఉపయోగకరంగా, ప్రకృతికి, దేవతలకి దేవహితం యదాయుహు అని. దేవహితం అంటే లోకహితం,
దేవతలు ఈ లోకాన్ని నడిపిస్తున్నాయి. దైవాధీనం జగత్ సర్వం. నలిప్యతే నర, అలా గనక చేస్తే అంటే నా అహంకార మమకారములు లేకుండా, కర్మ సంఘం లేకుండా, అన్ని కర్మలు సేవగా ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం ఇస్తున్నాను, నాకు దీనివల్ల ఏమిటి వచ్చేది? ఏమీ లేదు, నాకు అవసరం లేదు. కనుక ఇది నిస్సంగ కర్మ, అంటే కేవలం లోక కళ్యాణం కోసమే చేసేవి, అంతేగాని స్వార్థం కోసం చేసేవి కాదు. సో అందుకే యజ్ఞం అనేది యజ్ఞార్థాదన్యత్రలో కేస్మిన్ కర్మ బంధన అన్న, యజ్ఞం కానిది ఏదైనా సరే కర్మబంధనం, అది బంధిస్తుంది, జన్మకి కారణం. అదే యజ్ఞం అయితే నేను విముక్తుని. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషయి. యజ్ఞం చేసి దానిలో మిగిలింది మటుకే తినేవాడు అన్ని పాపముల నుంచి విముక్తి పొందుతాడు. అంటే యజ్ఞం అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు ఉన్నాయి. సోమయాగం ఉంది, చైనం ఉంది, వాజపేయం అశ్వమేధం ఉంది. అవన్నీ ఒక ద్రవ్య యజ్ఞాలు అవుతాయి. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ. ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞానయజ్ఞము. సో యజ్ఞము దృష్టితో చేసే పనులు బంధించవు. అసూర్యనామతే లోకాంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనా. ఈ జ్ఞానం లేనటువంటి అనాత్మ స్థితిలో ఉన్నటువంటి, అంటే కేవలం రాగద్వేషాలు, ఇప్పుడు చూడండి, మీరు టీవీ చూడండి, పేపర్లు చూడండి, అతి భయంకరమైనటువంటి సంకుల సమరం జరుగుతూ ఉంటుంది. ఆ సంకుల సమరంలో రాగద్వేషాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు విపరీతంగా తాండవిస్తూ ఉంటాయి. మాయాశక్తి విలాసం అంతా కనబడుతుంది. ఆ మాయాశక్తి విలాసంతో కనబడేటువంటి ఈ లౌకిక వ్యాపారాల్లో కొట్టుకుపోయేవాడు, అది మనం అందరం కొట్టుకుపోతాం. ఈ లెక్చర్ బయటికి వచ్చేస్తే మళ్ళా మామూలే, కుక్క తోకలాగా మళ్ళా లౌకిక విషయాల్లో కొట్టుకుపోతూనే ఉంటాం. వాళ్ళని అసూర్యనామతే లోకాహ అంధేన తమసావృత. అలాంటి వాళ్ళు అంటే కేవలం లౌకిక విషయాల్లో, జగత్తులో మాయలో మాయా మోహంలో కొట్టుకుపోయేవాళ్ళు అంధకారంలో ఉన్నారు. వాళ్ళు సూర్యుడు లేనటువంటి లోకంలో ఉన్నారు. కాంతి అంటే జ్ఞానం, కాంతి లేనటువంటి లోకంలో ఉన్నారు. అసూర్యనామతే లోక అంధేన తమసావృతా, చీకటి వ్యాపించినటువంటి. తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనా. తనను తాను చంపుకున్నవాడు, తనను తాను డ్యామేజ్ చేసుకున్నవాడు. డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్. అంటే ఈ మాయాశక్తి ఎంత విచిత్రమైందంటే, ఏమీ లేని పరిస్థితి నుంచి ఒక పెద్ద సమస్య తయారైంది. ఉన్నట్టుండి వచ్చేస్తుంది పెద్ద సమస్య. అది ఇంట్లోనే కావచ్చు, నీ లోపలే. ఒక మనిషికి లోపలక ప్రస్ఫోటం అంటే విస్ఫోటం జరిగితే, అంటే ఒక కోపం, ఒక రాగ ద్వేష తాపం, ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి, వేరే వేళ మీద పడేటప్పటికి వాళ్ళు రియాక్ట్ అయ్యి అది చినికి 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 గాలివాన్ అవుతోంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ వక్ఫ్ బిల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, బంగ్లాదేశ్ ఏదో ఒకటి యుద్ధాల వరకు వెళ్తే, ప్రపంచ యుద్ధం వరకు వెళ్ళింది. ట్రంప్ ఆపాడు ప్రపంచ యుద్ధాన్ని. ఇన్ఫాక్ట్ పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి భారతదేశం వల్లనే యుద్ధం ఆగింది అన్నారు. ఏది? యుక్రెయిన్ యుద్ధం. ప్రపంచ యుద్ధం కావాల్సిన యుక్రెయిన్ యుద్ధం. కానీ ఇప్పుడు వేరే యుద్ధాల్లో ట్రంప్ దిగాడు. అందుకే అన్ని దేశాల వాళ్ళు భారతదేశం దగ్గరికి వెళ్తే మనం ప్రశాంతంగా ఎలా బతకాలో నేర్చుకోవచ్చురా బాబు అని అనుకుంటున్నారు. తాస్తే ఆత్మహనో జనా అనేజరేకం మనసో జవీయో నైవద్దేవాప్నువన్ పూర్వమస్న్ తద్ధావతో అన్యానచ్చే తిష్టత్తస్మిన్నాపో మాతృష్వాదధాత్ తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరశ్చ బహిస్తదుపస్యాస్ సర్వశః. ఈ బ్రహ్మతత్వం, భగవంతుడు, బ్రహ్మ అంటే భగవంతుడు రెండు ఒకటే. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మం జానాతీతి బ్రాహ్మణ.
సో ఇప్పుడు మనం చెప్తున్నది బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి అంటే, ఒక చోట ఉన్నది ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరశ్చ బహిశ్చ తదుపశ్చ అస్య సర్వశః అంతటా వ్యాపించ సర్వముదానయైన వాడు. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు ఆత్మానం తతో న విజుగుప్సతే. ఎవడైతే ఒకే పరమాత్మ తత్వాన్ని, ఒకే పరబ్రహ్మతత్వాన్ని, ఒకే బ్రహ్మతత్వాన్ని తనలో ఇతరులలో చూడగలడో, తనయందు నఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. ఎవరు? ప్రహ్లాదుడు. అంటే స్థితప్రజ్ఞుడు, జ్ఞాని. రాముడు కూడా అంతే, కృష్ణుడు కూడా అంతే, బుద్ధుడు కూడా అంతే. అంటే తనతో సమానంగా ఇతరులని కూడా గౌరవించి ప్రేమించడం అనేది అన్నిటికంటే గొప్ప ధర్మం. ఒరులు ఏవేనంచిన అప్రియంబు తనమనంబునకు తానురులకది సేయకునికి పరమ ధర్మ పరాయణములకల్లా అని విదురుడు. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వమున చూచువాడు. పెద్దలు బొడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కంటిగడ్డి అన్యకాంతాలు అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సో ఈ లక్షణాలు ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని, స్థితప్రజ్ఞుడు, మహాయోగి, మహాభక్తుడు ఏం చూస్తాడు? అన్ని భూతములలో ఆత్మనే, అంటే తననే చూస్తాడు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి తన యందు సర్వము చూస్తాడు. అదే విశ్వరూపం. సర్వభూతేషు చాత్మానం అండ్ వైస్ వర్స. అందరిలో తనను, అంటే అక్కడ ఉన్నది నువ్వే, నీ శత్రువులో ఉన్నది కూడా నువ్వే, నీ మిత్రులో ఉన్నది కూడా నువ్వే, నీ కొడుకులో ఉన్నది నువ్వే, నీ తండ్రిలో ఉన్నది నువ్వే. ఒకే ఆత్మ ఇన్ని రూపాల్లో కనబడుతున్నది. ఉండున్నది అల్ల ఒక్కటే ఆత్మయుండు. అదే అతను ముక్తుడు. అతనికి రూపనామధేయములు లేవు. అతనిలో ఒక మాయత నలుచుండు. కళలనెన్ని అన్నది కలుచుండు. మీరు కళలు పొద్దున కనే ఉంటారు, ఇవాళ పొద్దున ఏమిటేమిటో కనపడదు. అట్లా ఈ ప్రపంచ జగత్తు కూడా కళే. సంసార స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకుల. ఇది సంకుల సమరం. రాగద్వేషాలు, రవమోహాలు. ఈ సంసారం అనేటువంటి స్వప్నం స్వకాలే సత్యవద్భాతి. దాని కాలంలో అది నిజంగానే కనబడుతుంది, కానీ ప్రబోధే అసత్య భావం. లేచిన తర్వాత అది మాయ, అసత్యమైంది. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతి. అలాంటి వాడికి ద్వేషించేందుకు, జుగుప్స పొందేందుకు ఏమీ మిగలదు. ఎందుకంటే తనను తాను జుగుప్సపరచుకోవాల్సి వస్తుంది. నీ శత్రువుగా, నీకు వ్యతిరేకంగా, నీకు బాధ కలిగించినటువంటి శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ శత్రువులో ఉన్న తత్వం, నేను అనుకున్న తత్వము, నువ్వు నేను అనుకున్న తత్వం రెండు ఒకటే. మరి ఏమిటయ్యా సమస్య ఎక్కడొస్తుంది అంటే, ఆత్మతత్వంలో సమస్య లేదు, మనస్సులో సమస్య ఉంది, మాయలో సమస్య ఉంది, రాగద్వేషాల్లో సమస్య. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః. ఎవడైతే అన్ని భూతములలో, అంటే అన్ని వస్తువులలో, అన్ని జీవ చరాచర జగత్తులో తననే ఆత్మన్యేవా విజానత, తనే అయి ఉన్నాడు. ఆత్మావై పుత్రనామాసి, నువ్వే నీ కొడుకు అయి ఉన్నావు అని చెప్పినట్టుగా నువ్వే అన్ని భూతములు అయి ఉన్నావు అని తెలుసుకుంటాడో వాడికి తత్ర కమోహ శోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్ని చూసేవాడికి శోకం ఎక్కడుంది, మోహం ఎక్కడ. శోకం ఎక్కడి నుంచి వస్తుంది? ద్వేషంతో శోకం వస్తుంది, కోపంతో శోకం వస్తుంది, దుఃఖం. సో మోహం వల్ల కూడా శోకం వస్తుంది, కామం వల్ల వస్తుంది. సో ఈ ఫండమెంటల్ స్టేట్మెంట్స్ ఏవైతే, గ్రేట్ డిక్లరేషన్స్, ఇంతకు మించి గొప్ప స్టేట్మెంట్స్ ఎక్కడ ఉండవు మీకు. అవి ఉపనిషత్తులో ఉంటాయి. పర్యగాక ఆ శుక్రం అకాయం అవ్రణం అస్నావిగం శుద్ధం అపాపవిద్ధం. ఆ పరబ్రహ్మతత్వం, ఆత్మతత్వం, ఓంకారము శుద్ధమైంది, పాపమునికి అతీతమైంది,
ఆ పరమాత్ముడు కవిహి అంటే జ్ఞాన స్వరూపుడు, మనీషి మనుషుల్లో అందరూ అంటే ఈశ్వరుడు అనేటువంటి పురుష విశేష పర్సనాలిటీగా చెప్పినప్పుడు మామూలు పురుషులు కాకుండా మామూలు పురుషులు మనుషులైతే అది మనీషి పరిభూ స్వయంభూ యథా తజ్జతో అర్ధాన్ వ్యదధాత్సాయి స్థితిభ్య సమాభ్య అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వారు అంధులై చీకటిలోకి వెళ్తారు. తతో భూయత్తతో మైతయే ఉజ్జాయాం రతా అన్యదేవాహుర్విద్యాయమ్య అన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే విద్యాంచావిద్యాంచ యత్తద్వేదో ఉభయం సహ విద్యయా అమృతం తీర్త్వా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతం అశ్నుతే. ఇదేంటండి బాబు, అవిద్య విద్య రెండు కూడా ఫాలో అవుతున్నావు. అవిద్య ఏమిటి, విద్య ఏమిటంటే విద్య అంటే ఆధ్యాత్మ జ్ఞానం. అధ్యాత్మ జ్ఞానిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోహ అజ్ఞానం యతతో అన్యదా అన్నాడు. అధ్యాత్మ జ్ఞానం మటుకే విద్య, అదే పరావిద్య అని కూడా అంటారు. మిగిలిందంతా ఏమిటండి అంటే అవిద్య అన్నాడు. అంటే ఏమిటి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పాలిటిక్స్, సోషల్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా అవిద్య కింద వస్తాయి. సో విద్యాంచ విద్యాంచ యత్తద్వేదో ఉభయం సహా రెండూ తెలిసిన వాడు అవిద్యయా మృత్యుం తీర్త్వా. అవిద్య అంటే అవిద్యతో అంటే మెడిసిన్, డాక్టర్, మందులు వీటితోటి కొంతవరకు మృత్యువుని దాటవచ్చు కాక, కానీ అమృతత్వం పొందలేడు. కేవలం విద్యతోటే అమృతత్వం పొందలేడు. విద్యయామృతమశ్నుతే అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అంధంతమ ప్రవిశంతి ఏ సంభూతి ఉపాసతే. చీకటిలోకి వెళ్ళిపోతారు ఎవరు, సంభూతిని ఉపాసి. సంభూతి అంటే క్రియేటెడ్ థింగ్స్, అంటే డబ్బు ఎవరు క్రియేట్ చేసి, మనం క్రియేట్ చేసుకున్నాం. అలాగే మొబైల్ ఫోను, లేకపోతే కంప్యూటర్, లేకపోతే కారు, ఇలాంటివన్నీ సంభూతి. వీటి వెంబడి పరిగెత్తేవాళ్ళు, వీటినే ఉపాసిస్తూ ఉండేవాళ్ళు అంధకారంలోకి వెళ్తారు. అంధంతమ ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయతే తమో సంభూత్యారత అన్యదేవాహు సంభూత్యాదన్యదాహుర్ అసంభవాత్ ఇది శుశ్రమధీరాణం ఏ తదక్షిరే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో ఉభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఇక్కడ సంభూతి, వినాశనం అనే రెండు, క్రియేషన్ అండ్ డిసల్యూషన్ అనే మీనింగ్లో ఏవైతే నశించిపోతాయో వాటి వెంబడి పరిగెత్తేవాడు మృత్యులోకి వెళ్తాడు. మృత్యుని దాటినా కానీ అమృతత్వం పొందలేడు. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద ఇతర మతాల వాళ్ళు మనకి ఒక పెద్ద వాగ్వాదం ఉంది. వాళ్ళు ఇదే చూపించి మీరు ఫలానా 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 అని చెప్పి సూర్యచంద్రాదులు, నవగ్రహాదులు, అనేకమైనటువంటి దేవతామూర్తులు ఉపాసిస్తున్నారు. ఇది తప్పు అని ఇక్కడే చెప్పబడింది. అంటే కేవలం పరమాత్మతత్వమే, నిరాకార నిర్గుణ పరమాత్మతత్వాన్ని ఉపాసించాలి. అది నిజమే, మనం కూడా అదే చెప్తున్నాము. కానీ వాళ్ళు ఆ నిరాకార నిర్గుణ పరమాత్మ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్నారా? వాళ్ళు ఏ పేరు పెట్టినా యెహోవా అన్న, అల్లా అన్న, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? వాడు ఏదో ఎక్కడో ఒక మనిషి ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంకా బైబిల్లో ఆ యెహోవా అనేవాడు వచ్చి కుస్తీ పట్టడం ఇలాంటివన్నీ కూడా రాశారు. అదంతా శుద్ధ తప్పు. కనుక వాళ్ళు చెప్పేదంతా శుద్ధ తప్పు. ఈ పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకోవడం అనేది, జ్ఞానం అనేది, జ్ఞానం ద్వారా మోక్షం అనేది కేవలం సనాతన ధర్మంలో మటుకే ఉంది. వాళ్ళకి అసలు మోక్షమే కాన్సెప్టే లేదు. చాలా వెనకబడినటువంటి క్రూడ్ అంటే నాటు రకమైనటువంటి కొన్ని భగవంతుని ఒప్పుకుంటారు, అదొకటి కామన్ పాయింట్. ధర్మాన్ని కూడా కొంతవరకు ఒప్పుకుంటారు, కానీ అది కూడా క్రూడ్గా ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆర్య సమాజం వాళ్ళు కూడా ఇది చెప్పి మీరు విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన ఎవరు చేయట్లేదు, అది నేను అందరికీ చెప్పదలుచు. విగ్రహారాధన అనేది లేదు.
మీరు చిదంబరం వెళ్తే అక్కడ ఆకాశం ఉంటుంది, అదే చిదంబరం. పరమశివుడు ఏ విగ్రహము కాదు, అందుకే లింగానికి ఏ ఆకారం లేదు, కేవలం ఒక పాయింటర్ లాగా, పాయింటర్ ఫలానా పాయింటర్ ఇండికేటర్ అని శివలింగం అన్న. ఇతర దేవతలు కూడా ఆ పరబ్రహ్మలో అంశములే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంతేగాని ఇవేవి మనుషులు కాదు, రాళ్ళు కాదు, విగ్రహాలు కాదు. సరస్వతి అనేది బొమ్మ కాదు, జ్ఞానశక్తి. లక్ష్మి అనేది ఒక బొమ్మ, ఒక వ్యక్తి, ఒక బొమ్మ, ఒక పెయింటింగ్ కాదు, అది ఇచ్ఛాశక్తి. ఈ తత్వజ్ఞానం తెలియని వాళ్ళకి తెలియకపోవడం వల్ల మనకు కూడా తెలియదు అనుకుంటూ వాళ్ళు విమర్శిస్తారు. అఫ్కోర్స్ మనలో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు దేవుడి గుళ్ళో ఉండేటువంటి విగ్రహమే దేవుడు అనుకునేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ అది అజ్ఞాన స్థితి. దేవుడి గుళ్ళో విగ్రహం అనేది కేవలం ఒక దేవతా రూపం, అంటే శివలింగం ఉంది, దానికి ఏ రూపం లేదు. అది శివుణ్ణి సూచిస్తున్నది, పాయింట్ చేస్తున్నది. శివుడు అనేవాడు పరమాత్మ, పరబ్రహ్మ, ఓంకారము, ఏ రూపం లేదు, నిరాకారం, నిర్గుణం. అదేవిధంగా విష్ణువు కూడా అన్ని రూపాల్లో ఉన్నవాడు, ఏ రూపం లేనివాడు, నిర్గుణ సగుణ. మానవ రూపంలో అర్జునుడికి కనపడ్డాడు కావాలని అడిగితే, విశ్వరూపంలో ఉన్నవాడు మానవ రూపంలోకి మారాడు. విగ్రహారాధన అనేది లేదు. ఏ టెంపుల్కి వెళ్ళినా లోపల వేద మంత్రాలు చదవబడతాయి, పురుష సూక్తం చదవబడుతుంది, మంత్రపుష్పం అంటే నారాయణ సూక్తం చదవబడుతుంది. సర్వవ్యాపి అయినటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఓంకార తత్వం గురించే చెప్పబడుతుంది. ఆ విషయమే నేను వాళ్లకు చెప్పాను, ముస్లిమ్స్కి. వాళ్ళు ఎవరైతే నా మాటలు విన్నారో వాళ్ళు ఒప్పుకున్నారు, అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ శిష్యులకి చెప్తున్నారు, ఏ టెంపుల్లో అయినా అల్లానే ఉపాసిస్తున్నారు, అది మీరు అనుకుంటున్న తప్పు అని వాళ్ళకి శిష్యులకి చెప్పుకుంటున్నారు. సో దట్ టెంపుల్ని విరగొట్టాలనే బుద్ధి వాళ్ళకి రాకుండా ఉండాలి. ఇప్పుడు హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపహితం ముఖం, ఒక బంగారు పాత్ర సత్యంతో కప్పబడి ఉన్నది. తత్వ నృపానూష సత్యధర్మాయ దృష్టయే, సత్యము ధర్మం కోసం దాన్ని తెరిచి చూడు. పూషణ్యేవాక్షిం సూర్య ప్రాజాపత్య వ్యూహం అస్మిన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసావాసో పురుషో సోహమస్మి. ఈ కళ్యాణ స్వరూపమైనటువంటి ఏ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, అంటే పురుషుడు అంటే పరమాత్మ, ఆత్మ, నేను ప్రకృతి కాదు, ఈ సృష్టిని నేను కాదు, ఈ శరీరం నేను కాదు, నేను భగవంతుడి తత్వాన్ని, భగవంతుడిలో ఉన్నవాడిని, నేను భగవంతుడిని. అంటే నేను భగవంతుడిని, నాకు పూజ చేయండి అని హిరణ్యకశిపుడు అనే అహంకారం అది కాదు. ఇక్కడ ఏ భగవతత్వం అంతటా ఉన్నదో అది నేనే, అది నేను వేరు కాదు. కాబట్టి నేను భగవతత్వంతో ఉన్నా. భగవతత్వాన్ని నింపుకుని ఎవరైతే జీవితాన్ని సాధిస్తారో వాళ్ళు దుఃఖాన్ని అధిగమించగలరు, మిగిలిన వాళ్ళు దుఃఖంలో కొట్టుకుంటారు. వాయుర్ అనిలం అమృతం అభేదం తస్మాస్తాం శరీరం ఓం క్రతోస్మర కృతం స్మర తతోస్మర కృతం స్మర. అయిపోయింది ఉపనిషత్తు. ఈ పంచభూతములైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వం ఉందో, ఈ శరీరం భస్మాంతం అయినా కూడా అవి అలాగే ఉంటాయి. ఈ పరమాత్మ తత్వం కూడా అలాగే ఉంటుంది. నేను పరమాత్మత్వం కాబట్టి నేను అలాగే ఉంటాను. శరీరం భస్మం అయిపోవచ్చు, ఎప్పుడు చచ్చిపోతుంది? ఇక అది పూర్తిగా చిరిగిపోయి, పూర్తిగా పాడైపోయి ఇంకా ఉండలేనప్పుడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని యో అధ్యస్మజ్జుహరాణమేనో భూష్యం అగ్నే వయసుపధారయే అస్మాన్ విశ్వాని దేవాన్ వయసాని. ఇది వేద మంత్రం. ఇది యో యద్ధర్మజ్జాహృణమే భూయష్టాంతే నమస్సత్యం విధేమ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి
శాంతి. అయిపోయింది ఈశావాస్య ఉపనిషత్తు. ఎంత టైం ఉందండి ఇంకా మనకి? హాఫ్ అన్ అవర్ చెప్పచ్చు సార్, హాఫ్ అన్ అవర్. అయితే మాండూక్యోపనిషత్తు కూడా చెప్పుకుందాము. ఓకే సార్. భద్రం కర్ణేభిः శృణయామ దేవాః, భద్రం పశ్యేమార్క్షభిర్యజత్రాः, స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఇత్యేకద్ అక్షరం ఇదగం సర్వం తస్యోపాఖ్యానభూతం భవద్భవిష్యతి సర్వం ఓంకార ఏవ. మాండూక్యోపనిషత్తులో ఓంకారం గురించి చెప్పబడింది. ఓంకారం అంటే అక్షరము, అక్షరం బ్రహ్మ పరమం అని 8వ అధ్యాయం భగవద్గీతలో చెప్పినట్టుగా అక్షరమైనటువంటి బ్రహ్మతత్వం యొక్క పేరే ఓంకారం. ఓమిత్యేతదక్షరం ఇదగం సర్వం, ఇది సర్వము అదే ఉన్నది. తస్య ఉపవ్యాఖ్యాన భూతం భూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవ. ఇంతకు ముందు ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, జీవులు అందరూ ఓంకారమే. ఇప్పుడు ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, జీవులు ఓంకారమే. ఇక ముందు భవిష్యత్తులో ఉండబోయేటువంటి వస్తువులు, వ్యక్తులు, జీవులందరూ ఓంకారమే. భూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవ. యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. మరి త్రికాలాతీతమైనటువంటి పరబ్రహ్మతత్వం, మరి దాని సంగతి ఏంటి? అది ఓంకారమే అన్న. అదే ఇదిగా కనపడుతున్నది. ఈ త్రికాలాతీతమైనటువంటి పరబ్రహ్మమే త్రికాల అంతర్గతమైనటువంటి జగత్తుగా కనపడుతున్నది. సర్వం హేతద్ బ్రహ్మ, ఇదంతా కలిపి బ్రహ్మము, పరబ్రహ్మము. అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. చాలా ఫండమెంటల్ మహావాక్యం ఇది. ఈ ఆత్మ నేను 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 అని ఎవరైతే అంటున్నారో ఇదే బ్రహ్మము అని చెప్తున్నాడు. ఎలాగదండి అంటే అదే ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిన్ పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదానయైన వాడెవ్వడు, వాణి ఆత్మజునినే శరణంబు వేడదండి. నాలో ఉన్నవాడు అంటే నేను అనేటువంటి చైతన్య తత్వం ఏదైతే ప్రతి జీవిలో ఉన్నదో అదే బ్రహ్మము. అయమాత్మా బ్రహ్మ, ఆత్మ అని చెప్పబడుతుంది. నేను సంస్కృతంలో ఆత్మ అనేది, తెలుగులో నేను. ఈ నేనుయే భగవంతుడు. జాగరిత అయమాత్మా చతుష్పాత్, 4 పాదములతో ఉన్నది, 4 కాళ్లతో నడుస్తున్నది. ఏమిటా కాళ్ళు? జాగరిత స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. జాగ్రత్త అవస్థలో అంటే ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాము. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆత్మతత్వమును వైశ్వానరుడు అని పేరిచ్చారు. అంటే విశ్వం వ్యాప్తంగా విశ్వరూపంగా ఉన్నటువంటి ఆత్మతత్వం. జాగరిత స్థాను బహిప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ, 21 తలకాయలు ఉన్నాయి, ముఖాలు ఉన్నాయి అన్నాడు. స్థూలభుక్, గ్రాస్ ఫుడ్, వీఆర్ ఈటింగ్ గ్రాస్. వైశ్వానర ప్రథమ పాద, మరి రెండోది ఏమిటండి పాదము అంటే
స్వప్నాస్థానో అంతఃప్రజ్ఞః సప్తాంగః ఏకోనవింశతిముఖః ప్రవిభక్తః భుక్త్వా భుక్తైజ తేజసో ద్వితీయః. తైజసుడు అంటే కేవలం అక్కడ ఏమి గ్రాస్ గా ఏమి లేదు, కేవలం తేజస్సు ఉందంతే. ఆ స్వప్నంలో కేవలం తేజస్సు ఉంది. మూడోది ఏంటండి అంటే గాఢ నిద్ర. యత్ర సుప్తో నకించన కామం కామయతే. నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, ఎటువంటి కోరికలు లేవు, ఎటువంటి విక్షేపాలు లేవు, ఎటువంటి దృశ్యాలు లేవు, ఎటువంటి వ్యాపారం లేదు, కేవలము నకంచన కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఎటువంటి కళలు లేవు, కళల లేని నిద్ర. సుషుప్త స్థాన ఏకీభూత, తనలో తానున్నాడు, ఒక్కడే, ఏమి లేదు, రెండోది లేదు. ప్రజ్ఞాన ఘన, థిక్, ఘనమైనటువంటి ప్రజ్ఞానంలో ఉన్నవాడు. ఏవ ఆనందమయ, అంతకంటే ఆనందం ఇంకేముందండి? ఆనందమయ, ఆనందభుక్, ఆనందాన్నే భోజనంగా ఉన్నవాడు. చేతోముఖ, చేతస్ అంటే చైతన్యం, ప్రాజ్ఞ అని పేరు, తృతీయ పాద. ఆ గాఢ నిద్ర కోసమే సర్వజీవులు పరితపిస్తున్నాయి. అది ఉంటేనే జాగ్రత్త స్వప్న స్థితిలో వస్తాయి, లేకపోతే మొత్తం అవుట్. ఏష సర్వేశ్వర, ఈ ఆత్మ ఈ మూడిట్లో తిరుగుతున్నది. నాలుగోది ఇంకా చెప్పరా, ఈ మూడు మనకు తెలిసినవే. జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఏష సర్వేశ్వర, ఇతడే భగవంతుడు, వీడే భగవంతుడు. ఏష సర్వజ్ఞ, సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు. ఏషో అంతర్యామి, అందరిలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఆనందతత్వం వీడే. యోని సర్వస్య, సర్వము వీడిలోంచి పుట్టింది. ప్రభవాప్యయౌ హి భూతానాం, భూతములన్నీ కూడా వీడిలోంచి పుట్టినాయి. అంటే ఈ పరబ్రహ్మం భగవంతుడని పరమాత్మ ఏదైతే చెప్తున్నామో, ఈ ఆత్మే ఆ పరమాత్మ, అదే అద్వైతం. అయమాత్మా బ్రహ్మ, మహావాక్యం. మాండుక్యోపనిషత్తు మించింది ఇంకొక ఉపనిషత్తు లేదు. సర్వజ్ఞానము ఇందులో నిబిడీకృతమైంది. దీనికి గౌడపాదుల వారు కారికి రాశారు. శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైత సిద్ధాంతం ఈ గౌడపాదుల వారి కారికి నుంచే వచ్చింది. గౌడపాదుల వారు శిష్యుడు గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారు శిష్యులు ఆది శంకరాచార్యుల వారు. నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వర మందిరం పక్కన ఒక గుహలో ఉండేవారు. ఈ మధ్యన వెళ్ళొచ్చాను. బహిప్రజ్ఞో విభు విశ్వ అంతః ప్రజ్ఞస్తు దైవజసః ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధా స్మృతః. ఒక్కటే మూడు రూపాలుగా తెలుసుకోబడుతున్నాడు. దక్షిణాభిముఖే విశ్వో మనస్యస్తత తేజసః ఆకాశే చ హృది ప్రాజ్ఞ త్రిధా దేహే వ్యవస్థితః. మూడు రకాలుగా దేహంలో ఉన్నాడు. ప్రాజ్ఞుడు హృదయంలో ఉన్నాడు, ఆకాశం. దక్షిణాభిముఖంగా విశ్వసుడున్నాడు. మనస్సు తేజస్సుడున్నాడు. విశ్వోహి స్థూల నిత్యం. ఈ వైశ్వానరుడు ఎవడైతే ఉన్నాడో, స్థూల భుక్కు, ఈ ప్రపంచంలో స్థూలంగా ఉన్నటువంటి వాటిని అనుభవిస్తున్నవాడు. తైజస ప్రవిభక్త భుక్, విభజించబడినటువంటి భోజనం ఉన్నవాడు తైజసుడు. ఆనంద భుక్తి కథా ప్రాజ్ఞ, తథా ప్రాజ్ఞుని మటుకు కేవలం ఆనందాన్నే భుజిస్తాడు. ఆనందమే అతని భోజనం. ఆనందంలోనే ఉంటాడు.
ఇప్పుడు చిన్న పాపాయి మా మనవరాలు పుట్టినప్పుడు ఆనందంగా చూసింది. అంటే ఆ ఆనందమే స్వరూపం. త్రిధా తృప్తిం నిబోధత. ఆ ప్రాజ్ఞ స్థితిలో, సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో ఆనందం పొందుతున్నాడు. చిన్నపిల్లలు బయటకు వచ్చినా ఆనందం చూపించగలరు, పెద్దవాళ్ళు మర్చిపోయారు. స్వప్నంలో ఒక విధమైనటువంటి తృప్తి పొందుతున్నాడు, అట్లాగే జాగ్రత్త అవస్థలో ఇంకో విధమైన తృప్తి పొందుతున్నాడు. త్రిషు ధామషు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తితః వేదైతదుభయం యస్తు న భుంజానో న లిప్యతే. ఏ భోక్త అయితే ఈ 3 స్థితుల్లో భోగం అనుభవిస్తున్నాడో, 3 రకాలుగా అనుభవించినా కూడా వాడికి ఏమంటదు. ప్రభవ సర్వభావానాం సతామితి వినిశ్చయః సర్వం జనయతి ప్రాణః చేతో అంశూన్ పురుష పృథక్ విభూతిం ప్రసవంజన్యే మన్యంతే సృష్టిచింతకాః స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పితాః. ఈ కనపడేటువంటి ఈ విశ్వము కేవలం మాయా అని కొందరంటారు. ఇది సృష్టి ఉన్నది అని కొందరంటారు. ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టిరితి సృష్టౌ వినిశ్చిత. ఈ సృష్టి భగవంతుడి యొక్క ఇచ్ఛా మాత్రంతో వచ్చినటువంటిదని కొందరంటారు. కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః. కాలతత్వజ్ఞులు కాలంలోనే అన్నీ పుడుతున్నాయి, అన్నీ పోతున్నాయి అని చెప్తారు. అందుకే ఎవరైనా పోయినప్పుడు కాలం చేశారండి అంట. ఆయన పోకపోతే కాలం లేనట్లెక్క. అంటే పుట్టడం పోవడం అనేవి కాలాన్ని చేస్తున్నాయి. భోగ్యం సృష్టిత్యన్యే భోగార్థం సృష్టిరన్యే. భగవంతుడి యొక్క భోగం కోసమే ఈ సృష్టి అని కొందరు. క్రీడార్థమితి చాపరే. కేవలం క్రీడ కోసం భగవంతుడు ఈ సృష్టి చేశాడని కొందరు. ఏవస్యేష స్వభావోయం ఆప్త కామస్య కా స్పృహేతి. సో ఆ భగవంతుడే ఈ ఆత్మతత్వంగా ఈ 3 అవస్థలలో షటిల్ అవుతున్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరయా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతనుషు ప్రోత జగత్సాక్షిణీ సా ఏవాహం నచ దృష్టవస్తు ఇతి దృఢ ప్రజ్ఞా యస్యాస్తి చేచ్చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఏ పరతత్వము ఉన్నదో, ఏ పరతత్వం బ్రహ్మ నుంచి పిపీలుగా వరకు కూడా నేను నేను అనేటువంటి ఆత్మతత్వం పరతత్వం ఉన్నదో అది నేను. ఈ దృష్ట వస్తువు నేను కాదు అని ఎవరు తెలుసుకుంటాడో వాడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా నా గురువు అని చెప్పి ఆది శంకరాచార్యులు గారు మనీషా పంచకంలో మొదటి శ్లోకం. మీకు తెలుసు మనీషా పంచకం కథ. కాశీలో ఏం జరిగిందో నేను ఇప్పుడు ఆ కథ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు 4వది ఏంటి చెప్తున్నాడు. నా అంతఃప్రజ్ఞ న బహిఃప్రజ్ఞో భయ ప్రజ్ఞ న ప్రజ్ఞానఘన న ప్రజ్ఞాప్రజ్ఞం. అంతఃప్రజ్ఞమేమో సుషుప్తి అవస్థ, బహిఃప్రజ్ఞమేమో జాగ్రత్త అవస్థ, ఈ మధ్యలో స్వప్నావస్థ. ఈ 3 కానిటువంటిది నా ప్రజ్ఞాన ప్రజ్ఞం. ప్రజ్ఞ ఉన్నది, ప్రజ్ఞ లేదు అని చెప్పేందుకు లేదింటి. అదృష్టం కనపడింది, అవ్యవహార్యం అవ్యవహార్యం అగ్రాహ్యం. ఇది మనస్సుతో గ్రహింపటానికి సాధ్యం కానటువంటిది, వ్యవహారం చేయలేనటువంటిది. అచింత్యం చింతింపడానికి చేతకానటువంటిది. అన్యపదేశ్యం ఐకాత్మ్య ప్రత్యయ సారం. ఒకే ఆత్మతత్వము. స ఏకః. ఏకోంకారం రాస్తారు సిక్కులు. ప్రపంచోపశమం. ఈ ప్రపంచమంతా ఉపశమించిన తర్వాత ఉన్నటువంటి తత్వం. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఈ 4వదని చెప్పబడుతున్నటువంటిది
అది సేమ్. అంటే ఈ మూడు లేకుండా కూడా ఉన్నది, ఈ మూడు కానటువంటిది కూడా ఏదైతే ఆత్మతత్వం ఉన్నదో అదే ఈ మూడు స్థితుల్లో షటులు అవుతున్నది, బయట కూడా ఉన్నది. నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన ప్రభురవ్యయ అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విహుస్మృత. ఆ పరమాత్మతత్వం ఎటువంటిది? గౌడపాదుని కారికలో అన్ని దుఃఖములని పోగొట్టేది, ఈశాన ఈశ్వరునిది, ప్రభు అవ్యయ అవ్యయమైనటువంటి ప్రభు, అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృత కార్యకారణబద్ధౌతౌ విశ్యేతే విశ్వతేజసో. వైశ్వానర తేజస్సులు రెండు కూడా కార్యకారణములతో బంధింపబడున్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. కారణము లేని కార్యం లేదు, కారణాభావాత్ కార్యాభావ. సో కారణముతో కార్యము అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ చైన్ ఏదైతుందో వాటితో ఈ విశ్వం మొత్తం నడుస్తున్నది. అదేది వాట్ ఈస్ కాల్డ్ ది లా ఆఫ్ కాజాలిటీ. సైన్స్ మొత్తం దాని మీద ఆధారపడింది. అది కేవలం ఈ విశ్వం బయట ఒకటే కాదు, స్వప్నంలో కూడా ఉన్నది అని చెప్తున్నాడు. ప్రాజ్ఞ కారణబద్ధంతు విశ్వతైజసౌ ప్రాజ్ఞ కారణబద్ధస్తు ద్వౌతౌ తుర్యేణ ధృత్య నాత్మానం నా పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం ప్రాజ్ఞ కించన సంవ్యక్తి. ప్రాజ్ఞుడికి ఇవేమీ లేవు, కార్యకరణాలు ఏమేం లేవు, తను కాంతి అంటూ ఏం లేదు, తనలో తాను ఉండిపోయాడు. అందుకంటే గొప్ప స్థితి ఇంకోటి లేదు. సమాధిలో కూడా అదే జరుగుతుంది, గాఢ నిద్రలో కూడా అదే జరుగుతుంది. స్వప్న నిద్రాయుతో ఆద్యౌ ప్రాజ్ఞ అస్వప్న నిద్రయా నిద్రా నైవ న స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితా అన్యథా గృహ్ణాతి స్వప్నో నిద్రా తత్వమజానత విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్నుతే. అనాది మాయయా సుప్తో యథా జీవ ప్రబుధ్యతే. ఈ మామూలు నిద్ర ఒకటే కాకుండా ఈ జీవాత్మ అనాది అయినటువంటి నిద్రలో ఉన్నవాడు, అంటే అన్ని కళలు కంటున్నాడు. దే నో నాట్ ట్రూత్ డ్రీమ్స్ సచ్ వేకెంట్ డ్రీమ్స్ యాజ్ ఫాదర్ మదర్ చిల్డ్రన్ వైఫ్ అండ్ ఫ్రెండ్ హూస్ ఫాదర్ ఇస్ అండ్ హూస్ సెక్స్లెస్ సెల్ఫ్ హూస్ ఫాదర్. పరమాత్మ అంతా అయినప్పుడు ఈ కళ అనేది నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఈ బంధం ఉంది, ఆ అనుబంధం ఉంది, ఈ వస్తువు ఉంది, ఈ ఆస్తి ఉంది అనేటువంటి దేశకాల కలన చిత్రీకృతం ఒక మాయావీవ విజృంభతే. మాయ సృష్టించినట్టుగా కనపడుతున్నది. దీనికి ఒక మంచి కథ ఉదాహరణ ఏంటంటే, ఒక ఇంద్రజాలికుడు నిజంగా 1916లోనో ఎప్పుడో పూర్వకాలము ఒక ఇంద్రజాలికుడు ఒక ఊరికి వెళ్ళి ఒక పెద్ద భవనం ముందు నిలబడి, నేను ఈ భవనాన్ని నా నోటితో మింగేస్తున్నాను చూడండి అని చెప్పి చూపించాడు. అందరూ నిజంగానే అతను మింగినట్టుగా చూశారు. దూరంగా ఒక తాటి చెట్టు పైన ఉన్నటువంటి వాడికి అది ఏమి మింగినట్టు కానీ భవనంగానే ఉంది, భవనం ఎదురుగా వీడు నోరు తెచ్చుకుని ఉన్నట్టుగా ఉంది. వాడు పెద్దగా అరిచి చెప్పాడు వీళ్ళందరూ, వాడేం మింగలేదు, భవనం ముందు నిలబడి నోరు తెచ్చాడు అని. అప్పుడు ఈ వ్యక్తి, ఈ ఇంద్రజాలికుడు వాడిని కూడా చూసేటప్పటికి వాడు కూడా లేదు 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 వాడు మింగేశాడని చెప్పి వాడు కూడా. సో ఈ మాయావి అనేటువంటి ఇంద్రజాలంలో మనం కొట్టుకుని ఉన్నాం. అనిజంలాగానే ఉంటుంది కానీ నిజం కాదు, అనిజం కాదని మనకు తెలియదు. అందుకే ఈ జీవుడు పెద్ద నిద్రలో ఉన్నాడు. అనాది మాయయ సుప్తో యథా జీవ ప్రబుధ్యతే. ఎప్పుడు జీవుడు లేస్తాడో ఈ నిద్ర నుంచి, అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అప్పుడు ఏది పుట్టుకలేదో ఏది అద్వైతమో దాన్ని తెలుసుకుంటా. అంటే రెండోది లేనటువంటిది అద్వైతం. ప్రపంచో ఏది విద్యేత, అసలు ప్రపంచం అనేది ఉంటే నివర్తేత నా సంశయ, అది ఉంటుంది పోతుంది. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థ. ఈ ద్వైతం మొత్తము మాయా మాత్రమే, అద్వైతమే పరమార్థము. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాజు జ్ఞాతే ద్వైతం న విద్యతే.
ఏది కల్పితం అని తెలుసుకొని ఉంటామో ఆ తర్వాత ద్వైతం ఉండదు, అద్వైతమే ఉంటుంది. సో ఇది కల్పితము అని తెలుసుకోవటమే జ్ఞానము. కల్పితాన్ని నమ్మి అది నిజం అనుకోవటమే అజ్ఞానము. ఆ నిజంగా ఉన్నది అనుకునే దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటే నువ్వు అజ్ఞానంలోనే ఉంటావు. ఇదిగో. సో ఈ కల్పం ఏమిటి, అసలు ఏమిటి తెలుసుకోవటమే జ్ఞాన వివేచన, సత్య వివేచన. మళ్ళీ ఆ ఉపనిషత్తులోకి వద్దాం. ఇంతవరకు నేను గౌడపాద కారికి చదివాను. సోయమాత్మాధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాద మాత్ర మాత్రాశ్చ పాద అకార ఉకార మకార. ఈ ఆత్మ అంటే ఈ పరమాత్మ 3 అక్షరాలతో ఉన్నది. ఆ ఉమా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త స్థానో వైశ్వానరో అకార ప్రథమా మాత్ర ఆప్తే రాదిమత్వ ద్వాప్నోతి ధవై సర్వాన్ కర్మణాదిశ్చ భవతి య ఏవం వేద. స్వప్నస్థానస్తైజస ఉకారో, స్వప్నస్థానం ఉకారం. ద్వితీయ మాత్ర ఉత్కర్ష ఉభయత్వాత్, ఉత్కర్ష ఉభయత్వము. ద్వా ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్కులే భవతి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతాడో వాడు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మవిత్తుల యొక్క కులంలో పుడతాడు. నాస్య బ్రహ్మ సుషుప్త స్థాన ప్రాజ్ఞో మకార తృతీయా మాత్ర. ఈ ఆవు మా అనేది సుషుప్తి స్థానంలో ఉన్నది. ఇతేరపీతేర్వామినోతి హవా ఇదగం సర్వమపీతిశ్చ భవతి స ఏవం వేద. అమాత్రశ్చతుర్థో అన్యహార్య ప్రపంచోపశమః. ఈ అమాత్రమైన ఓంకారం జపం చేసినప్పుడు ఏదైతే ఏ మాత్ర అన్నీ కలిపి ఉన్నటువంటి తురియా స్థితి ఉందో, మాత్రలకు అతీతమైనటువంటి ప్రపంచోపశమః, ఈ ప్రపంచాన్ని ఉపశమించజేసేటువంటి శివ అద్వైత ఏవం ఓంకార ఆత్మ ఏవ సంవిశతి ఆత్మానాత్మానం య ఏవం వేద య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం భద్రం కర్ణేభి శృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాల్లో మనం ప్రశ్నలు ఏమన్నా ఉంటే జవాబు చెప్పవచ్చు. ధన్యవాదాలు ప్రభు గారు. ఎవరైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే హ్యాండ్ రేస్ చేసి అడగండి ఆర్డర్లో. నమస్తే గురుగారు. నా పేరు అపర్ణ అండి. మీరు విగ్రహారాధన గురించి చెప్పారు కదండి. అయితే మనకి అన్ని పుణ్యక్షేత్రాల్లో మన విగ్రహారాధన చేస్తున్నాం కదా. ఫర్ సపోజ్ తిరుమల క్షేత్రంలో చూసుకుంటే స్వామి స్వయంభూ అంటాము. మరి అలాంటప్పుడు ఏదండి, ఏది ఫాలో అవ్వాలి? అది విగ్రహారాధన కాదు, అది పొరపాటు. విగ్రహం మట్టి అని చెప్పి ఎవడో అక్కడికి వెళ్ళట్లేదు. చిన్నపిల్లలు వెళ్తారు. చిన్నపిల్లలు మటుకు మట్టి రాయి విగ్రహం దేవుడు అనుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరు, అందరికీ తెలుసు అది విగ్రహం. పొద్దున్నే 3 గంటలకి దానికి స్నానం చేయించి అవన్నీ నీటి భగవంతుడు కాదు విగ్రహం అనేది పెద్దవాళ్ళందరికీ తెలుసు. కానీ పెద్దవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరు ఒక రాయిని పూజించేటువంటి మూర్ఖులు కావాలి. చిన్నపిల్లల మటుకు అదే దేవుడు అనుకుంటారు. అందరు ఎందుకు వెళ్తున్నారు? నారాయణుడు విష్ణువు అని వెళ్తున్నారు. రాయి అని వెళ్ళట్లేదు.
గుర్తుపెట్టుకోండి. అవునా కదా? ఏమండి? కరెక్ట్. మీరు వెళ్ళారా? తిరుపతికి వెళ్ళలేదా? అయ్యో! చాలా సార్లు వెళ్తానండి. మీరు మెట్లెక్కి వెళ్ళారా? మెట్లెక్కెళ్ళాను. ఆ మెట్లు ఒక్కొక్క మెట్టు మీద ఏం రాసి ఉంటుందండి? సహస్రనామాలు రాసి ఉంటాయి. విష్ణువు గురించి. అది అందుకే అన్నమాయ ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడు. కొలుతురు నేను వేదాంతులు పరబ్రహ్మమనియు, శైవులు నిన్ను శివుడని, కాపాలికులు నిన్ను భైరవుడనియు, చాక్తేయులు నిన్ను అందుకే బాలాజీ అన్నారు. బాల అంటే బాలా త్రిపుర సుందరి. కొలుతురు నేను వైష్ణవులు విష్ణువనియు. ఉందా లేదా పాట? విన్నారా పాట? ఏమండి? హనుమాచార్య విన్నాను. ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు, కొలుతులు నిన్ను వైష్ణవులు విష్ణువనియు, భైరవు ఆది భైరవుడనియు, శక్తి రూపమనియు, ఇట్లా శివుడనియు, వెంకట ఈశ్వరుడు అని పేరుంది. కాబట్టి విగ్రహారాధన లేదు. విగ్రహారాధన ఉన్నది అని బయటి వాళ్ళు చెప్తుంటే మీలాంటి అమాయకులు నమ్మి, అయ్యో మనం విగ్రహారాధన చేస్తున్నామా, తప్పు చేస్తున్నాము కాబట్టి వాళ్ళు చెప్పినట్టు విని మనం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయిపోవాలనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజుతో మీకు ఆ అమాయకమైనటువంటి భావన పోయినట్టే. నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకో? అర్థమైంది గురుగారు. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి గురుజీ? వాళ్ళు అట్లా అడిగితే మీరు ఇన్ని దేవతలను పూజిస్తారు, ఒకటే చెప్పాలి. ఒకటే చెప్పాలి. ఏ గుడికి వెళ్ళినా అక్కడ ఏం జరుగుతోంది మీరు చెప్పండి. ఏం జరుగుతుంది గుడిలో? విగ్రహం దగ్గరికి వెళ్ళారు, ఏం జరుగుతుంది అక్కడ? అంటే తిరుపతిలో మీకు టైం లేదు, తిరుపతి కాదు మామూలు గుడికి వెళ్ళారు అనుకోండి, అభిషేకము ఆరాధిస్తాము. అంటే ఏమిటి అవన్నీ? అక్కడ ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? మంత్ర పుష్పం, వేదం చదువుతున్నారు. వేద మంత్రం చదువుతున్నారు. మంత్ర పుష్పం అంటే నారాయణ సూక్తం చదువుతున్నారు. యచ్చకించత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగ అని చదువుతున్నారు. అవునా కదా? ఈ ఊరికే ఏమీ చదవకుండా ఉంటే అది గుడే కాదు, అది పాడుపడిపోయిన గుడి. ఎప్పుడైతే పూజ పునస్కారం జపం హోమం అభిషేకం ఇవన్నీ అర్చన ఇవన్నీ జరుగుతాయో అక్కడ ఈ వేద మంత్రాలే చదువుతున్నారు. సో ఈ వేద మంత్రాల్లోనే అసలు తత్వం అంతా నివిడీకృతమైనది. అదే ఉపనిషత్తులు. ఇవాళ నేను చెప్పింది అదే. నేను చెప్పింది ఇవాళ అర్థమైతే మీరు జ్ఞానులు అయిపోతారు. అంత పవర్ ఉంది ఇవాళ నేను చెప్పింది. మొత్తం జ్ఞానం చెప్పాను మీకు ఇవాళ. సో ఈ టెంపుల్ అనేది కేవలం ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తోంది. రోడ్డు మీద లేకపోతే బస్ స్టాండ్ లేకపోతే ఫిష్ మార్కెట్ లేకపోతే ఫ్రూట్ మార్కెట్ ఎలాగైతే ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయో, ఈ టెంపుల్ అనేది జ్ఞానానికి, ధ్యానానికి, భగవద్ ధ్యానానికి, భగవంతుడిలో లీనమైపోవడానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఏ టెంపుల్కి వెళ్ళండి, ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసమే టెంపుల్. అంటే విగ్రహాలు లేని టెంపుల్స్ కూడా ఉన్నాయి. చిదంబరంలోకి వెళ్తే మీకు అక్కడ విగ్రహం ఉండదు, ఆకాశం ఉంటుంది. అట్లాగే ఆర్య సమాజం వాళ్ళ టెంపుల్స్కి వెళ్తే అక్కడ విగ్రహం ఉండదు, ఓంకారం బొమ్మ రాసి పెడతారు. అట్లాగే గురుద్వారాలకు వెళ్తే అక్కడ ఏ విగ్రహం ఉండదు, ఒక పుస్తకం పెడతారు. వాళ్ళు అక్కడ బోర్డు మీద రాసి పెడతారు ఏక్ ఓంకార్, ఒకటే ఓంకారం రాసి పెడతారు. సో ఈ నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి ఓంకారమే శివుడిగా, విష్ణువుగా, శక్తిగా, గణపతిగా, కార్తికేయుడుగా, సూర్యుడుగా, నవగ్రహాలుగా కనబడుతున్నారు. ఇట్లా ఇది కేవలం ఒక విండో మన ఉపాసన కోసం మనం పెట్టుకున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళి కళ్ళు మూసి కూర్చోవచ్చు. వేమన పద్యం ఉంది, ఇట్టు ఘటములోన పెట్టిన జీవు కానలేక నరుడు కాశికేగి వెతికి వెతికి అతడు వెర్రి అయిపోయరా అని. విశ్వదావిరా దేవుడు ఎక్కడున్నాడు అని కాశీకి వెళ్ళి అక్కడ కొన్ని వందల గుళ్ళు ఉన్నాయి. ఆ ప్రతి గుళ్ళో దేవుడు ఇక్కడున్నాడా, దేవుడు ఎక్కడున్నాడా అని వెతికితే ఎట్లా ఉంటుంది? ఎక్కడున్నాడు దేవుడు? కబీర్ కూడా అదే అన్నాడు, నా మందిర్ మే నా మస్జిద్ మే మాయతో తేరే పాస్. ఈ ఆత్మ యందే ఆత్మతత్వమే
ఈ శివుడి గురించి కూడా ఇట్టు ఘటములోన కట్టి జీవుడు అన్నాడు. జీవుడు రెండు ఒకటే అని చెప్పి. కాబట్టి కానలేక నరుడు కాశికేగి వెతికి అతడు వెర్రి అయిపోయారు. అట్లాగే ఇంద్రియముల చేత నెగ్గొందు పుణ్యుడు వెర్రి మనుజుడల్లా వెతకు శివుడి. ఇంద్రియముల రోసి ఈశుని చూడరా విశ్వదావిర. కళ్ళు మూసుకుని ఓంకారం ధ్యానం చేస్తే మీకు భగవంతుడు మీలోనే కనపడతాడు. మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? తిరుపతిలో అంత కష్టపడి వెళ్ళి అన్ని వేల రూపాయలు కట్టి దర్శనానికి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకుంటారు. సో ఈ ఆత్మతత్వం నేనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు. అన్ని భూతాశయములు అంటే అన్ని శరీరాల్లో ఉండేటువంటి ఆత్మ నేనే అన్నాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే క్షేత్రజ్ఞమితి ప్రాహు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రముల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అన్నాడు. సో ఆ నీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని తెలుసుకోవడం కోసమే ఆ గుడి. మీరు శబరిమల వెళ్ళారు ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు? వెళ్తే అక్కడ ఏం రాసి ఉంటుంది పైన? గుళ్ళో పైన శబరిమల కొండ మీద గుడి పైన. ఇక్కడ కూడా ఏ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినా ఏం రాసి ఉంటుంది? ఎందుకు రాశారన్నమాట? ఆ తత్వం నువ్వే బాబు అని చెప్తున్నారు. నీలో ఉన్నది అదే పరమాత్మ తత్వం. ఆ మాట అక్కడ ఎందుకు అంత దూరం పోయి? నేను ఒకసారి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అతి కష్టపడి ఢిల్లీ నుంచి ఒకటే రోడ్డు స్ట్రైట్ వెళ్తే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వస్తుంది. ఎన్నో గంటలు రోజంతా వెళ్తే చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి లోపలికి వెళ్తుంటే వాళ్ళు పెద్దగా అరుస్తూ పాడుతూ చెప్తున్నది ఏంటంటే రామ్ నామ్ జాప్ కరో. అది వాడు చెప్తున్నది. ఎవరు? సర్దార్జీలు గోల్డెన్ టెంపుల్. ఆ విషయం నాకు ముందే తెలుసా, హైదరాబాద్లోనే తెలుసు. రామనవమికి తెనాల్లో చాలా పెద్ద ఎత్తున చేస్తారు, హైదరాబాద్లో కూడా చేస్తారు. రామనామ్ జప్ కరో అనే విషయం నాకు ముందే. మరి ఇక్కడ దాకా నేను రావడం ఎందుకంటే నాకు అర్థం కాలేదు. అక్కడికి వాడు అదే చెప్తున్నాడు, పెద్దగా పాడుతూ పెద్దగా అరుస్తూ. సో ఇది ఒక తత్వజ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ. ఈ తత్వజ్ఞానం రావడం కోసమే మనం ఈ కోర్స్ పెట్టాము, ఈ వాళ్ళ లెక్చర్ ఇచ్చింది అందుకోసమే. సో ఎప్పుడైతే మీరు ఈ తత్వజ్ఞానాన్ని పొందుతారో అప్పుడు మీకు భగవత్ తత్వం అర్థమవుతుంది. లేకపోతే చిన్నపిల్లలాగానే విగ్రహమే దేవుడు అనుకునే పరిస్థితిలో ఉంటుంది. గురుగారు, అయితే ఇప్పుడు మనము ఇంట్లో పూజ మందిరంలో విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తాం కదండి. అంటే మనము విగ్రహాన్ని ఒక రాయిలాగా పూజించాం, రాజా భగవంతుడిలాగానే పూజిస్తాం పూర్తి నమ్మకంతో. కాకపోతే నాలాంటి వాళ్ళు, నాకు వేదాలు అవన్నీ తెలీదు. ఈ కోర్స్ పుణ్యం అని నేర్చుకుంటున్నాను కొద్ది గొప్ప. సో మనం గుళ్ళో వేదాలు పఠనాలు అవన్నీ చేసి పూజలు చేసినంతగా ఇంట్లో చేయడానికి అందరికీ కుదరదు. సో మేము తప్పు చేస్తున్నామంటారా? అంటే ఏంటి? అట్లా కాదు. మీ భావం ఏమిటని? భావేషు విద్య. మీ భావంలో ఉన్నాడు దేవుడు. భావం ఏమిటి? మీరు రాయనుకుంటే రాయే. భావము అయితే మీరు అనేది ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు. మీ భావం ఎంత లెవెల్కి వెళ్ళింది? ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారంటే దేనికి చేస్తున్నారు? శివలింగానికి చేస్తున్నారా? శివలింగం విగ్రహం కాదు, అనాకారం. అది ఆకారం లేనిది. అది శివుడికి సంకేతం, పాయింటర్, ఇలా యారో మార్క్ అన్నమాట, శివుడు అని చెప్తున్నాడు. లేదా మీరు విష్ణుమూర్తి విగ్రహాన్ని చేస్తున్నట్టయితే 4 చేతులతో చతుర్బాహుడు. అక్కడ అర్జునుడికి కనపడ్డాడు, విశ్వరూపం అయిన తర్వాత అట్లా కనపడ్డాడు. అడిగాడు, నాకు మానుషం రూపం కావాలంటే అట్లా కనపడ్డాడు. ఆయన మనిషి రూపం కాదు, ఆయన విశ్వరూపం. సో ఎక్కడికక్కడ కాంటెక్స్ట్ ఉంది. సరస్వతి అంటే ఎవరు? జ్ఞానం, జ్ఞానశక్తి, విగ్రహం కాదు, జ్ఞానం. ఆ జ్ఞానం 4 రకాలుగా ఉంటుంది. పుస్తకంలో ఉంటుంది, మాలలో జపంలో ఉంటుంది, సంగీతంలో ఉంటుంది. ఈ 4 అక్కడ ఉంటాయి చేతులకి. మీరు కావాలంటే ల్యాప్టాప్ పెట్టిన సరస్వతి కూడా పెట్టుకోవచ్చు. సో జ్ఞాన స్వరూపిణి సరస్వతి అంటే. లక్ష్మి అంటే అన్ని ఇచ్ఛాశక్తి. 8 మంచి ఇచ్ఛాలు ఉన్నాయి జీవితంలో. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇట్లా 8 అష్టలు. అంతేగాని ఎవరు మనిషి కాదు. సో ఇవి ఎవరు కూడా మనుషులు కారు, ఇవి శక్తులు. ఇప్పుడు అగ్ని ఇప్పుడు హోమంలో అగ్ని ఎవరు? శక్తి. అగ్నికి ఏమీ లేదు. సో మనం అమాయకత్వంలో ఇది కేవలం ఇంతే అనుకోవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకే వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు.
మనం భ్రమలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంకాస్త భ్రమలో మనల్ని పెడుతున్నారు. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ముస్లిమ్స్ మన శిష్యులు మన ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ఇదంతా తప్పు, వాళ్ళు అనుకుంటున్నది తప్పు. అసలు అక్కడ ఫస్ట్ భగవంతుడి వాళ్ళ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ భగవంతుడి గురించి ఏదైతే ఉందో అది చాలా కొద్దిగా ఇంతే ఉంటుంది. మన దగ్గర ఇంత 20,000 పుస్తకాల పైన ఉన్నాయి, వాళ్ళకి ఒకటే పుస్తకం. అది కూడా 2 కలిపి ఒకటే, ఆ బైబిల్లో ఉన్నదే ఖురాన్లో మళ్ళా కాపీ కొట్టి రాసుకున్నారు అరబీలో. చివరికి ఏంటయ్యా అంటే అందులో 90% గ్యాస్ ఉంటుంది, పనికిరాని చెత్త అంతా ఉంటుంది. అంటే యుద్ధాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, బూతులు ఇలాంటివన్నీ ఉంటాయి బైబిల్లో. కెన్ యూ బిలీవ్ దిస్? ఈ ప్లాస్టర్లు ఎవరైతే చెప్తున్నారో అన్ని అబద్ధాలు చెప్తారు. ఏది కాళ్ళు పడిపోయిన వాడి కాళ్ళు గుడ్డివాడు చూడటం మొదలెట్టాడు, ఇలాంటివన్నీ మ్యాజిక్లు చేసి చూపిస్తే అన్ని అబద్ధాలే. మొన్న ఎవరు అడిగాడు, ఆ ప్రవీణ్ పగడాల్ గారు పోయాడు కదా పాపం. మరి ఆయన పోయేటప్పుడు మరి ఇంతమంది మాస్టర్లు ఆయన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆయన పోకుండా ఆపచ్చు కదా. వాళ్ళందరికీ జీసస్ బాగా దగ్గర కదా, క్లోజ్ కదా. జీసస్ చెప్తే, యేసు ప్రభువు చెప్తే ఆయన ప్రాణం పోకుండా ఆపేవాడు కదా. ఎందుకు ఆపలేదు అని అడిగా, ఎవరు చెప్పలేరు ఆ మాట. ఆయన తాగిపోయాడు చివరికి, యాక్సిడెంట్ అయ్యి. ఎందుకు తాగాడు? దైవజ్ఞుడైనటువంటి దైవ పురుషుడైన దైవజనుడైనటువంటి వాడు తాగి చనిపోవడం అనేది ఏమిటి? అదేమంటే ఆ బైబిల్లో ఈ తాగుడు, ఈ బూతు అంటే తండ్రి కూతుళ్ళ మధ్యన ఇలాంటివి కోకోలలుగా ఉన్నాయి, పచ్చి బూతులు ఉంటాయి అన్నమాట. భగవంతుడి గురించి ఒక్క చోట 2 చోట్ల ఉంటుంది, మ్యాక్సిమం 10 చోట్ల ఉంటుంది. ఆ స్టేట్మెంట్స్ సేమ్ మన దగ్గర నుంచి కాపీ కొట్టాయి. ఇప్పుడు మీకు చెప్తా ఒకటి ఎగ్జాంపుల్. Thou shalt love thy Lord thy God with all thy soul, with all thy mind, with all thy body, and thou shalt love thy neighbor as thyself. నీవు భగవంతుణ్ణి నీ మన ధనముల ప్రాణంతో, నీ మనస్సుతో, నీ అన్నిటితో ప్రేమించు. అట్లాగే నీ పక్కన ఉన్నవాడిని నీతో సమానంగా ప్రేమించు. ఇందాక నేనేం చెప్పాను? ఈశావాస్యోపంతులకి ఏం చెప్పాను నేను? ఇది చెప్పలేదా? ఎవడైతే తన యందు చుట్టుపక్కల అన్నిటి యందు భగవంతుడు యందు ఒకే తత్వాన్ని చూస్తాడో కమ్మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అలాగే భగవద్గీతలో కూడా యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఈ గుడ్ సమారిటన్ స్టోరీ బైబిల్లో ఉన్నది. నేను ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీకి చెప్పాను. ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ అంటే ప్రొటెస్టెంట్ చర్చ్ మొత్తానికి హెడ్, లండన్లో ఉంటాడు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అందరు క్రిస్టియన్స్, నేను ఒక్కడే హిందూ అక్కడ. ఆయనకి ఇది చెప్పి ఈ పరమాత్మ తత్వం గురించి భగవద్గీతలో ఉంది, ఉపనిషత్తులో ఉంది, వేదంలో యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పానంటే ఆయన చాలా ఆనందపడిపోయాడు. ఆ తర్వాత ఆయన లెక్చర్లో నా గురించి చెప్పడం మొదలెట్టాడు. అంటే ఈ తత్వజ్ఞానం అనేది నిజంగా ఎవరికి కావాలో ఆధ్యాత్మ జ్ఞానం, అది మన శాస్త్రాల్లో ఉంది. వాళ్ళ దగ్గర చాలా కొద్దిగా 1 or 2 చోట ఇలాంటివి ఉంటాయి, మిగిలినంతా బూతులు బండాలు ఉంటాయి అన్నమాట, యుద్ధాలు. సో వాళ్ళు చెప్పేటువంటిది అర్థం కాకపోవడం, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి మనకు కూడా అబద్ధాలు, మన మీద అబద్ధాలు చెప్పి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు రాళ్ళని పూజిస్తారు, వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళకి అధ్యాత్మం అంటే తెలియదు, జ్ఞానం లేదు, వీళ్ళకి ఏమీ రాదు అని చెప్పడం వల్ల మనం ఈ స్థితిలో వాళ్ళ మాటల్లో పడిపోయి కన్వర్ట్ అయిపోతున్నారు 1000 మంది, 1,00,000 మంది. అవునా కదా? ఈ సమస్యని పరిష్కరిద్దామనే మేము ఈ కోర్సు పెట్టాము. జ్ఞానం ఎప్పుడైతే ఎంతో కొంత వస్తుందో, మీరు ఇవాళ నా లెక్చర్ వినేందుకు మీకు ఎంతో కొంత మంచి బ్రహ్మజ్ఞానం వచ్చింది, అది చాలు. దానివల్ల మీరు తట్టుకోగలరు. మీరు తట్టుకోవడమే కాదు, వాళ్ళని వెళ్ళగొట్టేయగలరు, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రక్షించుకోగలరు. మన అధ్యాత్మ జ్ఞానం అనేది కేవలం భగవద్గీత, ఉపనిషత్తులు, వేదంలో ఉంది, కానీ వేరే చోట్లే. ఓకే, క్లోజ్. నమో గురుభ్యో నమః. ఇంకో క్వశ్చన్ ఉందండి, అడగచ్చా? చెప్పండి. ఈ అకార ఉకార మకారాల గురించి చెప్పారు కదా, వేకింగ్ స్టేట్, డ్రీమ్, స్లీప్ స్టేట్ అన్నారు. ఇది తురియ ఏ కైండ్ ఆఫ్ స్టేట్? అన్ని కలిపి ఏదైతే ఉన్నదో తత్వం, పరమాత్మ తత్వం, అది తురియం అన్నారు. సమాధిలో కూడా అదే ఉంటుంది.
కాబట్టి సమాధి స్థితిలో తురియావస్థ అని కొందరు, పరమాత్మ తత్వము తురియావస్థని కొందరు, అది అన్నీ కలిపి అన్నీ కానిది అన్నీ అయినది, అన్నీ అయ్యుండి కూడా అన్నిటికంటే అతీతమైనది. ఈ మూడు అయ్యుండి మూడింటిని దాటి ఉన్నటువంటిది. అవునా కదా? అది ఓంకారం. అదే మీకు ఓం అని రాయడంలో ఒక చొక్కా లాగా పెడితే అర్ధచంద్రతో చుక్క పెడతారు, అది తురియాన్ని సూచిస్తుంది. ఓకే, అది తురియాన్ని సూచిస్తుంది. అదే ఇప్పుడు ఈ ఓంకారంలో ఏదైతే తొండం లాగా ఉన్నదో అదే తొండం. గణపతిని సూచిస్తుంది. గణపతి అంటే ఓంకారమే. ఓకే. మహోదయ నమస్కారం. నా పేరు ఉషా. ఆ, అదే క్రిందటిసారి అడిగాను కదా మహోదయ, ఉమ్. పాణిని మహర్షి వ్యాకరణ సిద్ధాంత కౌముది యూట్యూబ్ అది లో ఇప్పుడు కొట్టండి. ఆ విషయం కాదు, మీరు ఈ రోజు విషయం గురించి అడగండి. అది అయిపోయింది. మళ్ళా అన్ని కలపకూడదు, కలిపితే కన్ఫ్యూజన్స్. ఈ రోజు తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం చెప్పాను. మాండుక్యోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. అంటే అది మీరు స్టడీ చేసుకుని అర్థం చేసుకో. మీరు వేరే రామకృష్ణ మఠానికి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి. తెలుగులో దొరుకుతాయి, ఇంగ్లీష్లో దొరుకుతాయి, హిందీలో దొరుకుతాయి. ఈశావాస్యోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు. రామకృష్ణ మఠానికి వెళ్ళి ఆ పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను అడిగినట్టు కానీ ఎవరినైనా అడగచ్చు, నన్ను కూడా అడగచ్చు, తర్వాత కూడా అడగచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే అర్థమవుతుంది మహోదయ. అంటే మళ్ళీ మేము చెప్పేసరికి ఎవరికైనా అది నేను చెప్పలేకపోతున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మరి, మీరు అంటే ఎంత అది బాగా అర్థమవుతుంది. లోతుగా అర్థమైతే చెప్పగలరు. నన్ను ఎవరు తట్టుకోలేరు. నేను క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరితో డీల్ చేశాను. నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు, ముస్లిమ్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ మన 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 వైపు మాట్లాడతారు. మనకి ఈ వీడియోకి రమ్మని ఇక్కడ కూడా వచ్చి మాట్లాడతారు. వాళ్ళు అల్లా మన భగవంతుడు ఒకటే అని వాళ్ళే చెప్తారు. సో మనం గట్టిగా లోతుగా మనం ఎప్పుడైతే మన బంగారం మంచి క్వాలిటీ ఉంటుందో అప్పుడు మనం ఏదైనా తట్టుకోవచ్చు. ఇంకెవరైనా అడుగుతారా? గురుభ్యో నమః. ఇంకో క్వశ్చన్ అండి. ఏవం వేద అంటే అది దాన్ని ఓంకారాన్ని అది సూచిస్తుందా, తురుయి అని సూచిస్తుందా? రెండోటే. ఓంకారం అంటే తురియం కలిపి మొత్తం ఓంకారమే. అది ఇట్ ఈస్ ది ఫిలాసఫీ, ది మీనింగ్ బిహైండ్ ది వర్డ్స్. సో పరమాత్మ తత్వం, పరబ్రహ్మ తత్వం సూచించేదే ఓంకారం. అదే తురియం అన్నారు. అదే అకార ఉకార మకారాలుగా ఈ విశ్వం కింద, ఈ స్వప్నం కింద కనపడుతున్నది. దాన్ని అర్థం చేసుకోవడం కోసమే, తత్వజ్ఞానం కోసమే ఈ ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. నెక్స్ట్ అంతే, అయిపోయిందా? ఓకే, మన అందరి తరఫున గురూజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాము. సరళమైన భాషలో మనకు ఈరోజు తత్వాన్ని బోధించారు. ఇప్పుడు ప్రార్థన. నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు విశ్వనాథ నారాయణ గారు. కానీ ఇప్పుడు జనగణమన అందరూ నిలబడండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे जय हे। ఇంకా ఎవరికైనా ఏమన్నా అడగాలంటే అడగచ్చు. లెట్ us give them last opportunity. ఓకే, అడగండి ఎవరైనా. ఎవరు లేకపోతే క్లోజ్ చేసి గురుభ్యో నమః అండి. ఇంకో నాగేష్ మాట్లాడు. ఇది మనం మహావాక్యాలు అన్నారు కదా, మహావాక్యాల్లో ప్రజ్ఞానము, ఇంకా ఆత్మ, అహం బ్రహ్మాస్మి అని ఉంది. ఇవి నాలుగు తత్వమసి కూడా ఉంది. దానికి ఓంకారానికి అదే ఒకటే. ఈ నాలుగు ఒకే తత్వాన్ని సూచిస్తున్నాయి. అదే ఓంకారం, అదే బ్రహ్మం. బ్రహ్మం అనే మాట ఏదైతే ఉందో, భగవంతుడు అనేది అంటున్నామో, అదే ఓంకారం. అయం ఆత్మ బ్రహ్మ. ఇప్పుడు నేను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో, ఫోకస్ చేయండి నా ఇమేజ్. సో నేను అని ఎవరైతే అని అనుకుంటున్నారో అది ఎవరు? ఆత్మ అంటే అదే జీవాత్మ అనుకుంటు. ఓకే, సో ఈ నేను అనే తత్వం ఏమిటి? నేను ఫలానా పేరు అని బయట వాళ్ళు చెప్పాల్సింది, కానీ ఎవరు తనకు తాను నేను ఫలానా పేరు ఎవరు అనుకోరు. అవునా కదా? సో కేవలం నేను అనుకుంటాం. చీమ కూడా నేను అనుకుంటుంది అంతే. అంతేగాని నేను చీమని నేను చిన్నగా ఉన్నాను అని అనుకోదు. కుక్క కూడా నేను కుక్కని అనుకోదు, నేను అనుకుంటుంది అంతే. సో ప్రతి జీవి, నరేంద్ర మోడీ కూడా నేను అనుకుంటా, నేను నరేంద్ర మోడీని, నేను గ్రేట్ అనుకోడు. అండ్ ఇదే బ్రహ్మ కూడా అనుకుంటాడు, శివుడు కూడా అనుకుంటాడు, విష్ణు కూడా అనుకుంటాడు, నేను అనుకుంటాడు అంతే. సో చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ప్రేమ మీర నిండి ఉండడి రామా అన్నారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలపగా అంతా రామమయం. ఆ రాముడు ఎవరు? ఒక విగ్రహం కాదు, ఒక మనిషి కాదు. మనిషిగా అవతారం చేయడం విష్ణుమూర్తి కరెక్టే, కానీ ఆత్మారాముడు, అంతరంగమున ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపగా అంతారామమయం, ఈ జగమంతా రామమయం. అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా అడుగుతారా? ఓకే సార్, ధన్యవాదాలు సార్. ప్రభు గారు, సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే అండి. ఒకటే ఒక ఇష్యూ అంటే ఈ పిన్ నెంబర్స్ వేయట్లేదు, ఒక 5 వేయలేదు. నేర్చుకోండి, ఏమన్నా ఇబ్బంది ఉంటే అడగండి. ఇప్పుడే వసంత గారు ఉన్నారు. ఒక 5 శ్రీలత, కుసుమ, లక్ష్మి, నారాయణ రెడ్డి గారు. సార్ నాకు కొంచెం ప్రాబ్లం అయింది సార్, అందుకే వేయలేకపోయాను. చాలా ట్రై చేశాను, ఇంకా క్లాస్ మిస్ అవుతానని, వినడానికి మిస్ అవుతుందని. అపర్ణ సార్, ఇప్పుడు అడగండి, ఏంటి పార్టిసిపెంట్స్ దగ్గర నొక్కండి. ఓకే సార్. నమస్తే. క్లాస్ లో మీరు కరెక్ట్ గా ఉండొచ్చు. నమస్కారం సార్. రీనేమ్ అని వస్తుంది. పార్టిసిపెంట్స్ లో రీనేమ్, పార్టిసిపెంట్ నొక్కండి, మీకు తర్వాత రీనేమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కింద.
నిమిషం సార్. ఉందా? రీనేమ్ అని వచ్చిందా? ఇక్కడ రావట్లేదు సార్ రీనేమ్ అనేది. మీరు నేను చాలా ట్రై చేశాను. మొబైలేనా? అవునవును సార్. వస్తుందమ్మా చూడండి. అంటే నా పేరు మీద కొట్టాలా? వచ్చింది. సారీ వచ్చింది సార్. నా పేరు మీద కొట్టాలి. వచ్చిన తర్వాత అప్పుడు మీకు మీ నేమ్ ముందు నంబరు చేయండి, టైప్ చేయండి. సరే సరే సార్. ఇంకెవరైనా? లక్ష్మి గారు, కుసుమ గారు, శ్రీలత. నమస్కారం గురుగారు. నేను వేరే డిపార్ట్మెంటల్ డ్యూటీలో ఉండి ఆ నంబర్ వేశానండి. నేను నెక్స్ట్ వీక్ నేను కరెక్ట్ చేసేస్తాను. రేపు క్లాస్ కరెక్ట్ చేసేస్తాను దాన్ని. ఓకే ఓకే. తర్వాత ఉషా గారు, ఉషా నకిల, ఆమె పేరు తర్వాత కొట్టారు, ముందుగా కొట్టండి. ఇప్పుడు మార్చారు. ఓకే ఓకే రైట్ గుడ్. ఓకే ఓకే. నెక్స్ట్ అంటే నేర్చుకోండి. అంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు అడిగేసేయండి. సో దట్ నెక్స్ట్ క్లాస్ మీరు పర్ఫెక్ట్ గా ఉండొచ్చు అందరూ. మీకు అటెండెన్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీ పేరుతో వేరే ఉన్నారనుకోండి, ఇప్పుడు లక్ష్మి కామన్ నేము, మరి ఎవరికి వెళ్తుందో అటెండెన్స్, అట్లా అందుకు చెప్తున్నాం అంతే. రేపు క్లాస్ ఉందండి. ఓకే, నేను రికార్డ్ ఆఫ్ చేస్తాను. ఇందాక నుంచి ఐ థింక్ దాన్ని